వీడని మనసులు 5వ భాగం. 4వ భాగంలో సరళ పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతుంది. సరళ పెళ్లిలో ప్రశాంత్ని కలవలేకపోయినందుకు చాలా బాధపడుతుంది యమున. కానీ తర్వాత అతడు స్నేహితులతో బిజీగా ఉన్నందువల్ల కలవలేదని తెలుసుకొని కుదుటపడుతుంది. ప్రశాంత్ పెళ్లికి డేట్ నిర్ణయించి 2 రోజులు ముందుగా వస్తానని బట్టలు అన్నీ తీసుకుని గుళ్ళో పెళ్లి చేసుకుందామని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక సుందరం యమున మీద అభాండాలు వేసి అవి ప్రశాంత్కి చేరేల వరకు ప్రయత్నిస్తాడు. కథ కొనసాగుతుంది. అద్దం ముందు నిలబడి డ్రెస్ సరి చేసుకుంటున్నాడు ప్రశాంత్. ఎక్కడికో వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. హుషారుగా ఉన్నాడు. అతని మొహం ఎందుకో చెప్పలేనంత సంతోషంతో వెలిగిపోతోంది. నిరుపమ వచ్చింది. ప్రశాంత్ కళ్ళెగరేశాడు. ఏమిటి విశేషం అన్నట్టు. ఆమె నవ్వలేదు. ప్రశాంత్ని ఒక్క క్షణం కళ్ళార్పకుండా చూసింది. ఆమె అలా చూడటం ప్రశాంత్కి వింతగా ఉంది. నీరు, ఏమిటి అలా చూస్తున్నావు? ప్రశాంత్ అడిగాడు. నీతో మాట్లాడాలి. ఎక్కడికైనా వెళ్దాం, వస్తావా? ఆమె అడిగింది. అమ్మ బాబోయ్, బంగారం లాంటి ప్రోగ్రాం పాడు చేసుకుని నీ వెంట రావటమా? నోనో, కుదరదు. నా ప్రాణ స్నేహితుణ్ణి ఒకడిని కలవాలి వారు ఈరోజు. రేపు తప్పకుండా వస్తాను. ఇవాళకి నన్ను క్షమించి వదిలేయి, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు ప్రశాంత్. ఇక లాభం లేదు, ఇప్పుడే వచ్చే మూడ్లో లేడు అనుకుంది. అంతలోనే ఓ ఆలోచన వచ్చింది. కొంపదీసి ఆ ప్రాణ స్నేహితుడు యమున కాదు కదా? స్నేహితుడు అని అలా అబద్ధం చెప్పాడేమో తనేమైనా అనుకుంటుందని. ప్రశాంత్, నీతో అతి ముఖ్యమైన విషయాలు చెప్పాలి. నువ్వు నీ ఫ్రెండ్ని రేపు కలుసుకోవచ్చు అన్నదామె. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఆమె అలా గంభీరంగా ఉండేసరికి ప్రశాంత్కి ఆశ్చర్యంగానూ వింతగానూ ఉంది. పాపం, నా కోసం యమున ఎదురు చూస్తూ ఉంటుంది. నేను రాకపోతే ఏమనుకుంటుందో, ఎంత బాధపడుతుందో. నన్ను నా మాటల్ని ఇక నమ్మదేమో. ఏమైనా సరే యమునని నిరాశపరచటానికి వీల్లేదు. యమున బాధపడుతుంటే తను భరించలేడు, వెళ్ళి తీరాల్సిందే అని నిశ్చయించుకున్నాడు ప్రశాంత్. ఏమంత దీర్ఘాలోచనలో పడ్డావు? నువ్వు ఎవరిని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. యమున గురించి కదూ నువ్వు ఆలోచిస్తోంది? ఆమెను గురించి నీతో మాట్లాడాలని వచ్చాను అన్నది నిరుపమ. ప్రశాంత్ బిత్తరపోయాడు. యమున గురించి అంతా తెలిసిపోయిందన్నమాట. అంటే సరళ చెప్పి ఉంటుందేమో బహుశా. యమున గురించి చెప్పాలంటున్నది. ఏమని చెప్తుందో? యమునని పెళ్లి చేసుకోవద్దు అంటుందా కొంపదీసి? అలా అంటే మాత్రం తను వినలేడు. ఎవరే మాట చెప్పినా ఇక వినేది లేదు. తనకి యమునంటే పంచ ప్రాణాలు. యమునని దూరం చేసుకుని తను బ్రతకలేడు. యమున గురించి ఈమె చెప్పేదేమిటో వినటం అనవసరమేమో, కానీ ఏమని చెప్తుందో ఓవైపు వినాలని కుతూహలంగా ఉంది. ప్రశాంత్ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు చివరికి. నిరుపమ చెప్పేది ఏమిటో పూర్తిగా వినటం. ఆమె చెప్పింది తన మనసుకి నచ్చితే సరే, లేకపోతే తన స్వవిషయాల్లో జోక్యం కలిగించుకోవటం అంత మంచిది కాదని వార్నింగ్ ఇవ్వటం ఖాయమనుకున్నాడు ప్రశాంత్. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం? నవ్వుతూ అడిగాడు ప్రశాంత్. మధ్యలో ఈ గొడవ ఆమెకెందుకో అనుకుంటూ. పార్కులో కూర్చుందాం, లేదంటే 3వ అంతస్తుల్లో బాల్కనీలో కూర్చుందాం అన్నది నిరుపమ. పార్కుకు వెళ్ళి అట్నుండి యమున ఇంటికి వెళ్ళటం సులభం. ఆలస్యంగానైనా వెళ్ళి యమునకి క్షమాపణలు చెప్పుకుంటే సరి. యమునకి సామాన్యంగా కోపం రాదు. వచ్చిన యమునని పెళ్లాడకుండా ఉండగలనా? ఆమెను మర్చిపోగలనా? అసంభవం. అన్నం తినటం, నిద్రపోవటం, నీళ్లు తాగటం, గాలి పీల్చటం మర్చిపోతానేమో కానీ యమునని మర్చిపోవటం అసంభవం అర్చినట్టుగా అన్నాడు ప్రశాంత్. నిరుపమ నవ్వింది. పెద్దగా నవ్వింది. ఆపకుండా నవ్వసాగింది. ఆమె నవ్వుతుంటే మతిపోయిన వాడిలా చూడసాగాడు ప్రశాంత్. ఆమె ఎందుకలా నవ్వుతుందో అర్థం కాక. నీరు, ఏమిటా పిచ్చి నవ్వు? చిరాగ్గా అడిగాడు ప్రశాంత్. నవ్వు కాక ఏడ్వమంటావా నీ తెలివికి? ఆమె నవ్వు ఆపి అన్నది. నాకేమైంది ఇప్పుడు? ఆశ్చర్యంగా అడిగాడు. ఏమైందా? కళ్ళు ఉండి కూడా లేనివాడి కింద జమైనావు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునే రకం నువ్వు. కప్ప బావిలో ఉండి అదే ప్రపంచం అనుకుంటుందట. అలా ఉంది నీ వ్యవహారం. నీ డొంక తిరుగుడు కబుర్లన్నీ కట్టిపెట్టు. అసలు సంగతి ఏమిటో చెప్పు గద్దించినట్లు అన్నాడు ప్రశాంత్. అమ్మో, ఏమో అనుకున్నాను. అబ్బాయి గారికి రోషం ఎక్కువేనే అన్నది ఆమె తమాషాగా కళ్ళు తిప్పుతూ వ్యంగ్యంగా. నీరు, ప్లీజ్, ఎంతో హ్యాపీగా గడపాల్సిన నా టైం అంతా పాడు చేస్తున్నావు. త్వరగా చెప్పు నువ్వు చెప్పాలనుకున్నది. ప్రశాంత్ బ్రతిమాలింపుగా అడిగాడు. యమునని పెళ్లి చేసుకోవటం అంత మంచిది కాదని నా ఉద్దేశం, ఆమె గంభీరంగా అన్నది. ప్రశాంత్ కనుబొమ్మలు ఒక్క క్షణం ముడిపడి విడిపోయాయి. నువ్వెందుకు అలా అంటున్నావో నాకు అర్థం కావటం లేదు. ఆమె కొద్దో గొప్పో చదువుకుంది. అందచందాలకి లోటు లేదు.
మంచి సౌమ్యురాలు, ఎటొచ్చి ఆమెకి డబ్బు లేదు, కట్నాలు కానుకలు రావు, అందుకేనా నువ్వులా అంటున్నావు? ప్రశాంత్ కంఠం మృదు గంభీరంగా ఉంది. అందచందాలు డబ్బు కన్నా మించింది, ముఖ్యమైనది గుణం. ఆ విషయం మర్చిపోయావా? అంటే నీ ఉద్దేశం యమునకి మంచి గుణం లేదనా? ప్రశాంత్ నుదురు చిట్లించాడు. అడిగిన తీరులో రోషం తొంగి చూస్తోంది. అవును, యమున మంచిది కాదు. నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నిన్ను ప్రేమిస్తున్నట్లు నాటకమాడుతోంది, కసిగా అన్నది నిరుపమ. నిరు, ఏమిటి నువ్వనేది? ప్రశాంత్ అరిచాడు పెద్దగా, చుట్టుపక్కల ఎవరైనా వింటారనే ధ్యాస కూడా లేకుండా. నిజం ప్రశాంత్, యమున గుణం మంచిది కాదు. నీకు ముందర ఆమెకు చాలామందితో స్నేహాలు ఉండేవట అంది నిరుపమ. నిరు, ప్లీజ్ అలాంటి మాటలు అనకు, వినలేను. యమున నువ్వు చెప్పినంత దుర్మార్గురాలు కాదు. ఆ అమ్మాయి చాలా పిరికిది, అమాయకురాలు. ఆమె మనస్తత్వం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నువ్వెందుకు అలా చెప్తున్నావో అర్థం కావటం లేదు. బహుశా నన్ను ప్రేమించిన సరళని కాదన్నానని అలా అంటున్నావా? ప్రశాంత్, గాడ్ ప్రామిస్, ఆమె మీద నాకు ఎలాంటి కోపం లేదు. నాకు ఈ మధ్య ఆమె బంధువు ఒకరితో పరిచయమైంది. మాటల మధ్యలో అతనే నాకు చెప్పాడు, నువ్వు యమునని ప్రేమిస్తున్నట్లు విని చాలా ఫీల్ అయ్యాడు. యమున అతన్ని పెళ్లి చేసుకోమని పోరిందట. అతను ఒప్పుకోలేదట. ఎవరి వల్లనో బిడ్డ తల్లి కాబోతున్నదట యమున. ఆమె తల్లి అతన్ని కాళ్ళా వేళ్లా పడి బ్రతిమాలిందట యమునని కాపాడమని. అతను ఒప్పుకోలేదట ఆమెను పెళ్లాడటానికి. అతను యమునకి అబార్షన్ చేయించాడు తనకి తెలిసిన డాక్టర్ చేత. ఆమె మామూలు మనిషి అయిన తర్వాత నీ దృష్టిలో పడింది. నిన్ను మోసగిస్తోంది అమాయకురాల్లా నటిస్తూ. ప్రశాంత్, నీకేం కర్మ అలాంటి దాన్ని పెళ్లి చేసుకుని నలుగురిలో అవమానం కావటం? నువ్వు యమునని పెళ్లాడటం నాకెంత మాత్రం ఇష్టం లేదు, పట్టుదలగా అన్నది నిరుపమ్మ. నువ్వు చెప్పేదంతా నిజమేనా? ప్రశాంత్ కళ్ళల్లో ఎర్ర జీరలు ఏర్పడ్డాయి. అతని కంఠంలో రోషావేశాలతో పాటు అంతులేని ఆవేదన కూడా ధ్వనిస్తోంది. ప్రశాంత్, ఇంకా నమ్మబుద్ధి కావటం లేదా? యమునకి మావయ్య అవుతాడు సుందర్. అతన్ని అడుగు, నీకు అంతా వివరంగా చెప్తాడు. లేదా నువ్వే యమునని బెదిరించి నిజం తెలుసుకో. నేను నీ మంచి కోరి చెబుతున్నాను. యమునని మర్చిపోవటం మంచిది. బాగా ఆలోచించుకో. అపనిందలు మోస్తూ బ్రతుకుతున్న దాన్ని పెళ్లాడి నలుగురిలో తలెత్తుకుని తిరగలవా? సూటిపోటి మాటలతో, అనేక రకాల వ్యాఖ్యానాలతో హేళనగా చూస్తారు. భరించగలవా? వద్దు ప్రశాంత్. క్షణక్షణానికి కలిగే అనుమానాలతో చస్తూ బ్రతుకుతూ ఉండటం ఎందుకొచ్చిన బాధ? నీకేం లోపం లేదు. బంగారం లాంటి పిల్లలు లక్షల కట్నంతో వస్తారు. అనవసరమైన దిగుళ్లతో, ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. సాధ్యమైనంత త్వరగా నువ్వు యమునని మర్చిపోవటం మంచిది, నిరుపమ చెప్తూనే ఉంది. ప్రశాంత్ ఊకొడుతూ వింటున్నట్లు నటిస్తున్నాడే గాని అతని మనసంతా గందరగోళంగా తయారైంది. ఎన్నో ఆశలతో, కోరికలతో ఉన్నాడు. తొలిసారిగా యమున తన దృష్టిలో పడ్డప్పుడే తనకి ప్రేమ అంటే ఏమిటో తెలిసింది. ఆ ప్రేమ తొలిఘట్టంలోనే, అడుగులోనే హంసపాదు అన్నట్టు అయిపోయింది. తన మనసు చిన్నాభిన్నమైపోయింది. బలమైన గాయమేదో తగిలినట్టు విలవిల్లాడిపోతోంది మనసు. క్షమించరాని నేరమేదో చేసినట్టు బాధపడుతున్నాడు. యమునను కలుసుకుని అడిగేస్తే తన పిచ్చి గాని, దొంగతనం చేసినవాడు తన దొంగ అని చెప్పుకుంటాడా? సాధించినా బెదిరించినా నిజం చెప్తుందని ఎక్కడ నమ్మకం? ఆలోచిస్తూనే ఉన్నాడు ప్రశాంత్. బాగా ఆలోచిస్తూ, తీరిగ్గా కూర్చో, నేను వెళ్తున్నాను. ఓ ఫ్రెండ్కి పిక్చర్కి వస్తానని మాట ఇచ్చాను. ఆమె గబగబా వెళ్ళిపోయింది ప్రశాంత్ని వదిలేసి. ప్రశాంత్కి అక్కడి నుండి వెళ్ళబుద్ధి కాలేదు. అతని మెదడు ఆలోచనలతో వేడెక్కిపోతోంది. యమున మంచిది కాదు అనే మాట నమ్మబుద్ధి కావటం లేదు. బహుశా ఇదంతా సరళ, నిరుపమ పనిన కుట్ర కాదు కదా? ఏమో, సరళకి తన మీద బాగా కోపం ఉండి ఉండవచ్చు, ఆమె ప్రేమని తిరస్కరించానని. నిరు, సరళ చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు. మేనత్త, మేనమామ బిడ్డలైన బంధుత్వం కన్నా వాళ్ల స్నేహానికే ఎక్కువ ప్రాముఖ్యమిచ్చారు వాళ్ళు. ప్రశాంత్, సరళని చేసుకోకపోతే నీ మొహం చూడను, నీతో మాట్లాడను. పాపం సరళ చూడు ఎలా చిక్కిపోతోందో నీ గురించిన దిగులతో అని చాలాసార్లు అన్నది. తన ఆమె మాటలు లక్ష్య పెట్టలేదు. యమున తన జీవితంలో ప్రవేశించటం ఆమెకెంత మాత్రం ఇష్టం లేదు. సరళకి మనసులో కోపంగా ఉన్నా పైకి పొంగదు. బహుశా అందుకే అలా చెప్పిందా? అయినా సరళ పెళ్ళి అయిపోయింది. ఇక తను ఎలా పోతే వాళ్ళకెందుకు? తన మాట కాదన్నందుకు సరళ పగబట్టి నిరుపమ చేతి ఇలా చెప్పించిందా? ఏమో, ఎలా చెప్పటం? ఆ సుందర్ ఎవరు? నిజంగా యమున మేనమామేనా, లేక అతనే స్నేహితుడా? తనకెందుకు చెప్పలేదు యమున? తను యమున మాట్లాడుకునేదే కొంచెం సేపు. ఆ కొద్ది సమయంలో ఇంటి విషయాలు, బంధువులు, సంగతులు వచ్చే అవకాశం లేదు. అందుకే చెప్పలేదేమో యమున.
కానీ ఇవన్నీ కల్పనా గాథలుగా తోస్తోంది. యమున తనకి దూరం కావటమే వాళ్ళకి కావాల్సింది. తనకే ఇన్ని రకాలుగా చెప్పి మనసు కల్లోలపరిచారు. ఇక యమునకి ఇంకెలా చెప్పారో. అసలే యమునది సున్నితమైన మనసు. ఆమె మనసు ఎంత క్షోభకి గురైందో. వేటగాడి బాణం దెబ్బకి బిలబిల్లాడిపోయే పక్షిలా అయిపోయి ఉంటుంది ఆమె. ఏమైనా సరే యమునకి ధైర్యం చెప్పాలి. ఈ పెళ్ళి ఆగిపోవటానికి వీల్లేదు, జరిగిపోవాలి. అప్పుడు నీరు, సరళ ఏ రకంగా మారతారో తెలుస్తుంది. వాళ్ళ హితబోధలు ఆలకించి వాళ్ళ సలహాల ప్రకారం నడుచుకోవటం ఎంత అభిమానం. సరళదే గెలుపవుతుంది. తను జీవితంలో పరాజయం పొందక తప్పదు. తన పరిస్థితి చూసి చాటుగా నవ్వుకుంటుంది సరళ. తన కసి తీరిందని సంతోషిస్తుంది. మేకవన్నె పులి సరళ. చిచి, ఇలాంటి ద్రోహబుద్ధి గలది సరళ అని తను అనుకోలేదు. శాంతంగా ఉండే సాధిస్తోంది. ఎలాగైనా సరే సరళకి నిరూకి బుద్ధి చెప్పాలి. వాళ్ళు సిగ్గుతో అవమానంతో తల వంచుకునేలా చెయ్యాలి. దృఢ నిశ్చయానికి వచ్చాడు ప్రశాంత్. యమున ఇంటికి క్షణాల మీద వెళ్ళి ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చాలని, ఆమెకి ధైర్యం చెప్పి మామూలు మనిషిని చెయ్యాలని, తనలాగా యమును కూడా ఎవరి మాట లెక్క చేయకుండా మనోధైర్యంతో గుండెనిబ్బరంతో ఉండాలని ప్రశాంత్ కోరిక. ప్రశాంత్ ఆలోచిస్తూనే చకచకా నడుస్తున్నాడు. యమున ఏమనుకుంటున్నదో ఎదురు చూసి చూసి విసుగు చెంది తన మీద ఉన్న ప్రేమ ద్వేషంగా మార్చుకుందేమో. భగవాన్, అలా మాత్రం చేయకు. నా యమున నన్నెప్పుడు అనుమానించకుండా ఉంటే చాలు. నా మీద ఆమెకు ఉన్న ప్రేమాభిమానాలు శాశ్వతంగా ఉండాలనే నా కోరిక. ఇంతకు మించి ఏ దేవుణ్ణి ఏమీ కోరను అనుకున్నాడు ప్రశాంత్. యమున ఇల్లు త్వరగా చేరుకోవాలనే తలంపు రాగానే అతని నడక వేగం హెచ్చింది. అతని ఆలోచనలు పోటీ పడసాగాయి. సరిగ్గా ఆ సమయంలో యమున ఇంట్లో సుందరం, దుర్గమ్మ, యమున మాట్లాడుకుంటున్నారు. రేపు రాత్రికే పెళ్ళట. జీవితంలో స్థిరపడుతున్నందుకు ఓవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు దిగులుగాను భయంగానూ ఉంది. ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని. దుర్గమ్మ చెబుతుంటే సుందరం చేతులు కట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు. అతని మొహం అదోలా ఉంది. అతని కళ్ళల్లో రోషం తాలూకు ఎర్రజీరలు కదలాడుతున్నాయి. అయిపోయింది, అంతా అయిపోయింది. నా సర్వస్వం ఎవరో దోచుకోబోతున్నారు. నేను దిష్టిబొమ్మలా నిలబడి చేతగానివాడిలా చూస్తూ ఉండాల్సిందేనా? ఏమీ చేయలేనా? అంత పిరికివాడిని, అసమర్థుణ్ణి అనిపించుకోవాల్సిందేనా? యమున తనివి తీరా నవ్వుకుంటుంది. గెలిచాను చూసావా? నీ గొప్పతనం ఏముంది? ప్రశాంత్ ముందు నువ్వెంత అన్నట్టు చూసే ఆమె చూపులు ఇక భరించగలడా? అసంభవం. యమున తనది. యమున పరాయి వాళ్ళకి చెందటం తను చూస్తూ భరించలేడు. తను యమునని సాధించుకోవాలి. యమునని బలవంతంగానైనా తన దాన్ని చేసుకోవాలి. యమున, ఇప్పుడేమంటావు? ఎవరు గొప్పవాళ్ళు, ప్రశాంతా నేనా అని అడగాలి. ప్రశాంత్ కుమిలి కుమిలి ఏడుస్తుంటే తను గర్వంగా నవ్వాలి. యమున సిగ్గుతో అవమానంతో తన ముందు తల వంచుకొని నిలబెడితే తనకి ఆ క్షణంలో కలిగే సంతోషం, గర్వం, అబ్బా తలుచుకుంటుంటే ఎంత థ్రిల్గా ఉందో. రేపు రాత్రికే యమున పెళ్లి కాబోతున్నది. వీల్లేదు. తన కళ్ళ ముందే యమున మెళ్ళో పరాయివాడు తాళి కట్టటమా? తలుచుకుంటుంటే భరించరాని బాధ ఏదో కలుగుతున్నట్లుంది. యమున పెళ్లి జరగటానికి వీల్లేదు. ఈ పెళ్లి ఆపేయాలి. సుందరం గట్టి నిశ్చయానికి వచ్చిన వాడిలా తలూపాడు. అక్కయ్య, యమునకి బట్టలు, నగలు ఏమైనా కావాలంటే చెప్పు, క్షణాల మీద తీసుకొస్తాను. మనం ఎలాగూ పెళ్లి చేయలేకపోతున్నాం కదా, కనీసం యమునకి బట్టలైనా కొనివ్వకపోతే బాగుండదేమో. యమునకి నేను చెప్తే వినదు కదా, నా మీద ఇంకా కోపం పోలేదు అన్నాడు తెలివిగా సుందరం. దుర్గమ్మ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. పాపం సుందరం. తనకి యమున దక్కకపోయినా ఈర్ష్యతో, అవమానంతో, రోషంతో మొహం తప్పించి తిరక్కపోగా ఎలాంటి గొడవలు చెయ్యలేదు. పైగా యమున పెళ్లి తన చేతుల మీదుగా అట్టహాసంగా జరిపిస్తున్నాడు. మనసులో ఎంత బాధపడుతున్నా పైకి ఎంత గంభీరంగా ఉన్నాడో. తను కూడా పోతే సుందరం ఒంటరివాడైపోతాడు. పాపం. అతనికి ఏదైనా రోగం వచ్చి మంచాన పడినా పలకరించే దిక్కు కూడా ఉండదు. వాడి కర్మ అనుకోవాలి. చిన్నప్పటి నుండి వాడిది ఒంటరి బ్రతికే. నేను ఉండి వాడికి ఎలాంటి సాయం చేయలేకపోతున్నాను. యమున సుందరాన్ని చేసుకుంటే ఎంత బాగుండేది. ఇద్దరూ తన కళ్ళ ముందరే ఉండేవాళ్ళు. ఇక తను నిశ్చింతగా కన్నుమూసేది. ఇప్పుడు ఒకటికి రెండు దిగుళ్ళు ఏర్పడ్డాయి. ప్రశాంత్ యమునని బాగా చూసుకుంటాడో లేదో, సుందరం ఒంటరివాడైపోయాడే అని. సుందరానికి మంచి సంబంధం చూసి తను పెళ్లి చేస్తానంటే ఒప్పుకుంటాడా? అతనేమనుకుంటాడో. యమున దక్కకుండా పోయిందని నేను బాధపడుతుంటే నా కళ్ళ నీళ్లు తుడవాలని ప్రయత్నిస్తున్నావా అని అడిగితే ఎలా సమాధానం చెప్పటం? సుందరాన్ని అన్యాయం చేస్తున్నామేమో. ఎంతో మనసుపడి అడిగాడు యమునని చేసుకుంటానని. కాదనవలసి వచ్చింది.
యమునకి ఆలోచన లేదు. సుందరం దగ్గరవాడు, ప్రశాంత్ పరాయివాడు. సుందరాన్ని చేసుకుంటే క్షణక్షణానికి చస్తూ బ్రతుకుతూ ఉండాలి. ఏ క్షణాన ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఏ రోజు ఎలాంటి చిక్కులు ఏర్పడతాయో అని భయంతో బ్రతుకు వెళ్ళదీస్తుండాలి. భగవంతుడా, ఎలాంటి పరిస్థితి కల్పించావు అనుకుంది దుర్గమ్మ దిగులుగా. యమునకి ఇవన్నీ ఏం పట్టలేదు. ఆమె మనసంతా ప్రశాంత్ గురించి ఆలోచిస్తోంది. ఎంతో నమ్మకంగా గట్టిగా చెప్పిన ప్రశాంత్ రాలేదు. షాపుకి వెళ్ళకపోయినా పర్వాలేదు, కనీసం కొంచెం ఆలస్యంగానైనా అతను వస్తే ఎంత బాగుండేది. సుందరం ఎదుట తను ప్రశాంత్తో మాట్లాడుతుంటే సుందరం మొహం ఎలా ఉంటుందో చూడాలనుంది తనకి. ప్రశాంత్ ఎదుట సుందరాన్ని అవమానం చేయాలని అనుకుంది. కానీ తనే అవమానంతో బాధపడుతోంది. ప్రశాంత్ ఎందుకు రాలేదు? అతనికి ఏమైనా అవాంతరాలు ఏర్పడ్డాయా? లేక సరళ తండ్రికి తెలిసి ఏమైనా అన్నారా? నిరుపమకి తెలిసిన నిరుపమ ఆమె తనకు సపోర్టుగా మాట్లాడుతుంది. ఆ మధ్య తనంటే ఎందుకో అభిమానంగా ఉంటోంది. బహుశా సుందరం మహత్యం కావచ్చు. సుందరం పరిచయంతో నిరుపమ తన దగ్గర మరీ చనువుగా ఉంటోంది. ఆమె పరిచయం అయ్యాకనే సుందరం కూడా చాలా మారాడు. తన గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు అనుకున్నది. సుందరానికి కూడా మనసులో థ్యాంక్స్ చెప్పుకుంది. తనతో మునుపటిలా మాట్లాడనందుకు, అతని ఓరచూపులు తప్పినందుకు, అన్ని పరిస్థితులు చక్కబడ్డాయి అనుకున్నంతలో ఏ ప్రశాంత్ ఏమిటి ఇలా చేశాడు? కొంపదీసి రేపు పెళ్లి టైంకి కూడా ఇలా చేయడు కదా. అతను వస్తే గాని గడప దాటి బయటకు అడుగు పెట్టకూడదని నిశ్చయించుకుంది యమున. క్షణాలు, నిమిషాలు, గంటలు దొర్లిపోతున్నా ప్రశాంత్ జాడలేదు. అతనికి ఏమైంది? అతను రాని కారణమేమిటి? యమున మెదడు వేడెక్కిపోతోంది ఆలోచనలతో. అతని రాక కోసం ఎదురుచూస్తూ అలాగే నిలబడిపోయింది. తల్లి, సుందరం మాట్లాడుకునే మాటలు కూడా ఆమె చెవిన పడటం లేదు. ఆమె దృష్టి వీధిగేటు మీదే ఉంది. యమున, సుబ్బాయమ్మ గారికి నడుము నొప్పొచ్చి లేవలేదట. సాయంత్రం నేను డ్యూటీ నుండి వస్తుంటే హైమవతి చెప్పింది, వెళ్ళి చూసొస్తాను అంటూ వెళ్ళిపోయింది. అమ్మకి ఆలోచన శక్తి అసలు లేదు. తనని, సుందరాన్ని వదిలేసి వెళ్తోంది. సుందరం ఎలాంటివాడో ఏమో అని ఆలోచన కూడా లేదు. యమున విసుక్కుంది. యమున, ఆ తలుపు చాటు చేసుకుని ఎంతసేపని అలా నిలబడతావు? రా, వచ్చి కూర్చో, కాసేపు కబులు చెప్పుకుందాం అన్నాడు సుందరం. యమున గుండె జల్లుమంది. ఒక్క క్షణం అంతలోనే లేని ధైర్యాన్ని కూడా తీసుకుంది. నాకు కొంచెం పనుంది, ఇప్పుడు మాట్లాడటం కుదరదు అంటూ గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. సుందరం కసిగా పళ్ళు నూరాడు. అతను ముక్కుపుటాలు అదిరాయి, నుదురు చిట్లించాడు. యమున, అంత నిర్లక్ష్యంగా మాట్లాడకు. నీ పొగరు అణిగే రోజులు రాబోతున్నాయి, జాగ్రత్తగా ఉండు. నిన్ను దయతల్చటం నాదే బుద్ధి తక్కువ. నీ అహంకారానికి తగిన ప్రాయశ్చిత్తం ఏనాడో చేసి ఉండాల్సింది. సమయం కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సుందరం అంటే ఎలాంటివాడో నీకు బాగా తెలిసేలా చేస్తాను అంటూ చివాలన మెట్లు దిగి వెళ్ళపోతుండగా ఎదురుగా ప్రశాంత్ రావటం గమనించాడు. అతని మెదడులో మెరుపులాంటి ఆలోచన తళుక్కుమంది. వెనక్కి తిరిగి లోపలికి వచ్చాడతను. అలా ఎందుకు వచ్చాడో అర్థం కాక భయంతో బిగుసుకుపోయినట్లు నిలబడిపోయింది యమున. గబుక్కున తలుపు మూసి యమునకి ఎదురుగా నిలబడ్డాడు సుందరం. భయంతో కెవ్వున కేక వేసింది యమున. గజగజ వణికిపోయింది. ఒక్క క్షణం గుండె దడదడలాడసాగింది. ధైర్యాన్ని కూడదీసుకోవటానికి విశ్వప్రయత్నం చేయసాగింది. భయంతో బిగుసుకుపోయిన యమునకి ఊపిరి తీసుకోవటం కూడా కష్టమైంది. సుందరం, మర్యాదగా బయటికి వెళ్ళు, లేదంటే కేకలు పెట్టి అందరినీ పిలవాల్సి వస్తుంది వణుకుతున్న కంఠంతో అన్నది బలవంతంగా గొంతు పెగిలించుకొని. సుందరం అదోలా నవ్వాడు. యమున, నిన్ను నేనేం చెయ్యను. నువ్వు భయంతో వణికిపోవాల్సిన పనే లేదు. కేకలు పెట్టి అందరినీ పిలవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇష్టం లేదని తెలిసాక నీ ఒంటి మీద చేయి వేయాలంటే నాకు అసహ్యం. బలవంతంగా లొంగ తీసుకోవాల్సిన కర్మ నాకు లేదు. నిన్ను ఎలా దారికి తేవాలో నాకు బాగా తెలుసు. నీ అంతట నువ్వు నా కాళ్ల మీద పడేలా చేసుకుంటాను. ఈ సుందరంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలిసేలా చేస్తాను. నువ్వు గాబరా చెందక్కర్లేదు అన్నాడు సుందరం. నింపాదిగా చేతులు కట్టుకొని నిలబడి ఆమెలో ఏదో తెలియని ఆవేశం, రోషం పొంగుకొస్తున్నాయి. అంత తెలివిగలవాడివి, ధైర్యస్తుడివి, నిర్భయంగానే నిలబడొచ్చుగా. అలా తలుపులు మూసి దొంగచాటుగా బెదిరించటం ఎందుకు? యమున కోపంగా అడిగింది. అది సస్పెన్స్. నీకు ముందుగా చెప్పటం నాకిష్టం లేదు. తర్వాత నీకే తెలుస్తుంది అన్నాడు సుందరం. అంటే నీ ఉద్దేశం ఏమిటి? యమున అడిగింది. ఇప్పుడు నువ్వు నన్నేం ప్రశ్నించినా జవాబు చెప్పే స్థితిలో లేను. కానీ నేను అడిగే ప్రశ్నలన్నింటికీ ఓపిగ్గా జవాబులిస్తే నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ప్రమాదం జరగకుండా వెళ్ళిపోతాను. లేదంటే మాత్రం తర్వాత ఏం జరిగినా కారకురాలివి నువ్వే అవుతావు. గుర్తుంచుకో. ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు. సుందరం చెప్తుంటే కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా వినసాగింది యమున. ప్రశాంత్ వరండా మెట్లెక్కాడు.
తలుపులు వేసి ఉండటం అతనికి ఆశ్చర్యంగా ఉంది. ఇంట్లో వాళ్ళు ఏమైపోయారు? అతను ఆలోచిస్తుండగా లోపల నుండి మాటలు వినిపించాయి. ప్రశాంత్ శ్రద్ధగా వినసాగాడు. వరండా మెట్లెక్కుతున్న అడుగుల చప్పుడు ఎవరిదో గ్రహించాడు సుందరం. అతను యమునతో మాట్లాడుతున్నా అతని చెవులు మాత్రం శ్రద్ధగా పనిచేస్తున్నాయి. ప్రశాంత్ వచ్చాడని గ్రహించాడు. అతనిలో ఉత్సాహం ఉరకలు వేసింది. తన ప్లాన్ ఫలించే తరుణం ఇదే అనుకున్నాడు. యమునని సమీపించాడు. యమున, మనం పెళ్లి చేసుకోవాలని ఎన్నో తీయని కలలు కన్నాం. మన పెద్దవాళ్ళు మన పెళ్లికి అంగీకరించకపోవటం మన దురదృష్టం. నువ్వేం బాధపడకు. జరిగిందంతా ఓ పీడకలగా భావించి మర్చిపో. నా గురించిన దిగులుతో బాధతో నీ సంసారాన్ని నాశనం చేసుకోకు. నువ్వెక్కడున్నా సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. వచ్చే జన్మలోనైనా మనం మళ్ళీ కలుసుకుని భార్యాభర్తలమవుదాం. ఈ జన్మకింతే ప్రాప్తం. పొరపాటుగా కూడా ప్రశాంత్ దగ్గర నా ప్రస్తావన తీసుకురాకు. అతను ఎలాంటివాడో వట్టి అనుమానం మనిషి. అయితే నీకే ప్రమాదం. అయినా అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉందాం. రేపు రాత్రే కదూ నీ పెళ్ళి. యమున, ఆఖరిసారిగా మనం కలుసుకున్నాం. మళ్ళీ ఎప్పటికి కలుసుకుంటామో నీ మనసులో నాకు ఎప్పుడూ చోటు ఉంటుందనే నా ఆశ. వెళ్ళొస్తాను. ఆ కన్నీళ్ళేమిటి పిచ్చిదానా? సంతోషంగా ఉండాల్సిన ఈ క్షణంలో కన్నీళ్ళ? మీ అమ్మ ఏమాత్రం ఒప్పుకున్నా మన పెళ్లి క్షణాల మీద జరిగిపోయేది. మీ అమ్మకి ఎందుకో అంత పంతం. పెద్దల తగాదాలతో చిన్నవాళ్ళు అనుభవించే క్షోభ వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? ఏడవకు. నువ్వేడిస్తే నేను భరించలేను యమున. సుందరం గుక్క తిప్పుకోకుండా అంటున్న ఆ మాటల్ని ఆశ్చర్యంగా వింటూ బొమ్మలా నిలబడిపోయింది యమున. ఆవేశంతో ఆమె గొంతు పెగిలి రాలేదు. అతన్ని తిట్టి ఆ చెంప ఈ చెంప వాయించి మెడబట్టి బయటికి గెంటాలన్న ఆలోచన రాలేదు యమునకి. గుడ్. ఈ కాసేపు ఓపిక పట్టి విన్నందుకు థ్యాంక్స్. వెళ్ళొస్తా అంటూ వడివడిగా వెళ్ళిపోయాడు సుందరం. యమున తేరుకోవటానికి అరగంట పైగా పట్టింది. సుందరం ఎందుకు అలా మాట్లాడాడో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. ఆమె గుండెల్లో చెప్పలేని గుబులు ప్రారంభమైంది. కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ప్రశాంత్ రాకపోవటం, సుందర్ ప్రవర్తించిన తీరు ఆమె మనస్సుని కల్లోలపరిచాయి. ఆమెకి చనిపోవాలని కోరిక అధికమైంది ఆ క్షణంలో. ఎందుకో కానీ తనలాంటి వాళ్ళకి చచ్చేందుకు కూడా భగవంతుడు అవకాశం ఇవ్వడేమో. బ్రతికి ఉన్నంతకాలం రోజుకోసారి చస్తూ బ్రతికుండాలని కాబోలు. తనకేం ఈ క్షణాన చచ్చిపోగలదు. అమ్మ తన దిగులుతో తిండి తిప్పలేక నిద్రలేక పిచ్చిదానిలా మంచాన పడిపోతుంది కాబోలు. కనీసం గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళుంటారా అప్పుడు? చివరికి ఆమెను ఆ స్థితికి తెచ్చి అందుకు కారకురాలు తనే అవుతుంది. తనకి జన్మ ఇచ్చి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించినందుకు అమ్మకి తను ఇచ్చే బహుమతి ఇదేనా? ఆమె చివరి దశలో దిక్కులేక అల్లాడి చావమన యమున కుమిలి కుమిలి ఏడవసాగింది. యమున, చీకట్లో కూర్చొని ఏం చేస్తున్నావమ్మా? తల్లి పిలుపు వినిపించేసరికి యమున గబగబా కళ్ళు తుడుచుకుంది. మధ్య ఇంట్లో దీపం వెలిగించింది. వంటగదిలో ఉన్న కిరోసన్ బుడ్డి దీపం సన్నగా వెలుగుతోంది. యమున, ప్రశాంత్ రాలేదు కదూ? దుర్గమ్మ ఆత్రంగా అడిగింది. యమున మౌనంగా ఉండటం గమనించింది. రాలేదు. అతనికి ఏమైనా అర్జెంటు పనులు ఉన్నాయేమో అన్నది వచ్చే ఏడుపుని బలవంతంగా దిగమింగుకుంటూ. ఏమోనే యమున, అతను ఏం ఆలోచించుకున్నాడో, అతని మేనమామ ఏమన్నాడో అన్నది గొణిగినట్లుగా. యమున జవాబు చెప్పలేదు. ఒంటరిగా కూర్చొని తనివి తీరా ఏడవాలనిపిస్తోంది ఆ క్షణానామెకు. యమున, అన్నం తిన్నావా? దుర్గమ్మ అడిగింది. ఆకలి లేదమ్మా. నన్ను మాత్రం బ్రతిమాలి తినిపించకు, నీకు దండం పెడతాను అంటూ వరండాలో ఉన్న మంచం మీద పడుకుంది వీధి గేటు వైపు చూస్తూ. దుర్గమ్మ పనంతా ముగించుకునొచ్చి పడుకుంది యమున పక్కన మంచం వేసుకుని. దుర్గమ్మకి సుందరం గురించి చెప్పాలనుకుంది యమున. కానీ ఆ క్షణంలో తీరిగ్గా చెప్పే ఓపిక లేదామెలో. నీరసంగా ఉంది మనసంతా. ఎవరితో ఏం మాట్లాడబుద్ధి కావటం లేదు. ఆమె మనసులో అనేక రకాల ఆలోచనలు నిండి ఉన్నాయి. కన్నార్పటం మర్చిపోయిన దానిలా వీధిగేటు వైపే చూస్తోంది. ఏ క్షణంలో ప్రశాంత్ వస్తాడో, వచ్చి జరిగిన ఆలస్యానికి క్షమాపణలు చెప్పుకొని తనని కవ్వించి నవ్వించి తీయని కబుర్లలో ముంచేస్తాడు. తనని దగ్గరకు తీసుకుని ఎన్నెన్ని రహస్యాలు చెప్తాడో. ప్రశాంత్ తలంపుకు రాగానే ఎక్కడలేని ధైర్యం, ఉత్సాహం ఆమెలో చోటు చేసుకున్నాయి. వస్తాడు, ప్రశాంత్ తప్పకొస్తాడు అనుకుంది. ప్రశాంత్ అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా నడుస్తున్నాడు. అతని మనసు ఇప్పుడు విపరీతమైన క్షోభకు గురైంది. ఎన్నో ఆశలతో కోరికలతో వెళ్ళాడో యమున ఇంటికి. అంత నిరాశ నిస్పృహలతో తిరిగి రావాల్సి వచ్చింది. యమున ఎందుకు అలా మోసం చేసింది? తనేం పాపం చేశాడని తనకి శిక్ష? యమున ఎంతో అమాయకురాలు అనుకున్నాడు. కానీ అంత మోసగత్తే అనుకోలేదు. ఎంత బాగా నటించింది. ఛీ, ఆ అందాన్ని చూసి తను భ్రమించాడు.
ఆ అందం వెనక అంత కుట్ర దాగి ఉందని గ్రహించలేకపోయాడు. అతను ఎవరు? అతనేనా యమున ప్రియుడు? అతన్ని రూపం ఎలా ఉందో కూడా చూడలేదు. అతని మాటలు వినేసరికి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాలేదు. ఇక అక్కడ ఉండాల్సిన అవసరం తనకి లేదు. బ్రతికి ఉండగా ఇక యమున మొహం చూడకూడదు, ఆ ఇంటి గడప తొక్కకూడదు. యమున ఇలాంటిదని ఏమాత్రం తెలిసినా తను ఈ పరిసరాలకు కూడా వచ్చేవాడు కాదు. నిరు తనకెంతో సాయం చేసింది. ఆమె మేలు మర్చిపోలేడు. తను అనవసరంగా నిరుపమని సరళని అపార్థం చేసుకున్నాడు. తన మనసుకి బలమైన గాయం తగిలింది. ఈ గాయం మానటం అంత తేలికైన పని కాదు. మనిషికి గాయమైతే క్షణాల మీద నయం చేయటానికి అవకాశం ఉంది. ఇది మనసుకి తగిలిన గాయం శాశ్వతంగా తనతో ఇలాగే ఉండిపోతుంది. ఈ గాయాన్ని మాన్పటం ఎవరి తరం కాదు. ఇక అక్కడి నుండి తను వెళ్ళిపోవాలి. ఈ ప్రాంతాలకి దూరంగా, లేకపోతే పిచ్చెక్కుతుందేమో అని భయంగా ఉంది. సాధ్యమైనంత వరకు యమునని మర్చిపోవటానికి ప్రయత్నించాలి. కానీ యమునని అంత సులభంగా మర్చిపోవటం సాధ్యమైన పని కాదు. తన మనసుని పూర్తిగా ఆక్రమించుకుంది. ఆమెను ఎలా మర్చిపోవటం? ప్రశాంత్ ఆలోచిస్తున్నాడు. అతని తలంతా దిమ్ముగా ఉంది. నేరం యమునిది, శిక్ష తననుభవిస్తున్నాడు. కానీ యమునని తిట్టబుద్ధి కావటం లేదు. తనకి నిజం చెప్తే బావుండేది. చెప్పలేదని కోపం ఒక్కటే ఆమె మీద తనకుంది. ప్రశాంత్ భారంగా అడుగులేస్తున్నాడు. ఆ రాత్రికి రాత్రే ఆ తావు వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ మనసు ఎదురు తిరుగుతోంది. యమునను ఒక్కసారి చూడాలని, ఆమెను ఎందుకు ఇలా చేసావని అడిగేయాలనిపిస్తోంది ఓవైపు. కానీ యమున నిజం చెప్తుందా? తప్పు చేసింది ఎప్పుడూ ఒప్పుకోదు. తను కళ్ళతో చూశాక కూడా ఎలా భరించటం? ఇక తన వల్ల కాని పని. ప్రశాంత్ కళ్ళల్లో అంతులేని ఆవేదన. అతని మనసు భరించరాని బాధకు లోనైంది. అతని అంతరాత్మ మూగగా రోదిస్తోంది. తడబడుతున్న అడుగులతో ఎలాగో ఇల్లు చేరాడు. ఎవరు వచ్చినట్లున్నారు. ఇల్లంతా సందడిగా ఉంది. టైం చూసుకున్నాడు. 10 గంటలు కావస్తోంది. అబ్బా, ఎంత టైం గడిచిపోయిందో ఆలోచనల్లో పడి గమనించలేదనుకున్నాడు ప్రశాంత్. ప్రశాంత్, నువ్వు కూడా పిక్చర్కి వస్తే ఎంతో బాగుండేది, నిరుపమ ఉత్సాహంగా చెప్పింది. సరళ వచ్చిందా? ప్రశాంత్ అడిగాడు. నిరుపమ చెప్పేది వినిపించుకోకుండానే. సరళ ఫ్రెండ్స్ ఎవరో వచ్చారు సరళను చూసేందుకు. సరళ రాలేదని తెలిసి వెళ్ళబోతుంటే, అంటే వాళ్ళని మీల్స్ చేసి వెళ్ళమన్నారు. అందుకే ఇంతసేపు ఉన్నారు వాళ్ళు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. నువ్వు వచ్చావు. రా ప్రశాంత్, వాళ్ళకి నీకు పరిచయం చేస్తాను. బ్యూటీ కాంటెస్ట్లో ఎన్నికైన మిస్ బీనా కూడా వచ్చింది. నువ్వు ఆ అమ్మాయిని చూసావంటే నీ జన్మ తరించినట్లే. ఆ అమ్మాయిని పెళ్లాడతాను, లేదంటే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానని పట్టుబడతావు. ఆమె అందం ఎంతమంది బ్రహ్మచారుల్ని చేస్తుందో. ఇప్పటికే చాలామంది శపథం చేశారు ఆమెను పెళ్లాడలేకపోతే బ్రహ్మచారులుగా ఉండిపోతామని. కానీ ఆమెకు నచ్చేవాడు ఇంతవరకు దొరకలేదట. ప్రశాంత్, ఆమె నిన్ను చూస్తే పెళ్లాడటానికి ఖచ్చితంగా ఒప్పుకుంటుందని నా నమ్మకం. అంత అందమైన అమ్మాయి నా వదిన కావటం నాకెంతో గర్వకారణం. నేనది ఓ గొప్ప అదృష్టంగా భావిస్తాను. లీనా తండ్రి మిలిటరీ ఆఫీసర్. వాళ్ళకి చాలా డబ్బుంది. ఫారెన్ కార్లు 2 ఉన్నాయి. అందమైన బంగళా ఉంది. లీనా ఒక్కతే ఆడపిల్ల. ఆమె హుషారుగా చెప్తూనే ఉంది. ప్రశాంత్ గబగబా మెట్లెక్కి మేడ మీదకి వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత ప్రశాంత్ సూట్ కేసుతో రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. వెళ్లే ముందు ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. అర్జెంటుగా వెళ్ళిపోవాలి, సెలవు లేదు అంటూ వెళ్ళిపోయాడు. సరళని కాదన్నందుకు ప్రశాంత్ మీద అందరికీ ఓ విధంగా కోపంగానే ఉంది. సరళ తల్లిదండ్రులు ప్రశాంత్ గురించి ఎక్కువగా పట్టించుకోవటం లేదు. అది ప్రశాంత్ గ్రహించాడు. తను స్టేషన్కి వెళ్ళేసరికి రైలు సిద్ధంగా ఉంది. రైలు కదిలే వరకు ప్లాట్ఫారం మీద పిచ్చి పట్టిన వాడిలా తిరిగాడు. రైలు కదలగానే గబుక్కునెక్కేశాడు. ఈ ఊరితో తనకు రుణం తీరిపోయినట్లుగా బాధపడుతున్నాడు. భర్త మీద కూలబడ్డాడు. మొహం మీద చేతులు కప్పుకొని ఒక్క క్షణం కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. అతని మెదడులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. యమునకి తను వెళ్ళిపోయినట్లు తెలిస్తే బాధపడుతుందా? బాధపడటమెందుకు? మనసారా నవ్వుకుంటుంది కాబోలు. తన ప్రియుడితో హ్యాపీగా గడుపుతుంది. తనని మర్చిపోతుంది సులభంగానే. కానీ తనేం చెయ్యాలి? తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం చెయ్యాలి, లేక మౌనంగా ఇలాగే ఉండిపోవటమా? ఇలాగే ఉండిపోతే తనకి పిచ్చి పట్టేది ఖాయం. తను సాధించాలనుకున్నది సాధించలేకపోయాడు. యమునని చంపేయాలన్నంత ఆవేశం వస్తుంది ఒక్కోసారి. కానీ మనసు అంతలోనే ఎదురు తిరుగుతున్నది. యమున తనని ఫూల్ని చేసింది. ఆమెకి అందుకు తగిన ప్రాయశ్చిత్తం చెయ్యాలి. యమున తన పొరపాటు తెలుసుకుని కుమిలి కుమిలి ఏడ్చేలా చెయ్యాలి. అప్పుడు కానీ తనకి ఈ ఆవేదన, కోపం చల్లారవు. అందుకు తనేం చెయ్యాలి? తను వెంటనే పెళ్లి చేసుకోవాలి. కానీ మరొకరిని పెళ్లాడటానికి
మనసు అంగీకరించటం లేదు. యమున కళ్ళ ముందరే తను మరొకరితో స్నేహం చేస్తే ఆ స్నేహానికి పర్యవసానం ఎలా మారుతుందో, కానీ తన ధ్యేయం ఒక్కటే, యమునని అవమానం చెయ్యాలి. తనకి చేసిన ద్రోహానికి ఆమె జీవితాంతం పశ్చాత్తాపపడేలా చెయ్యాలి. అప్పుడు కానీ తనకి మనశ్శాంతి ఉండదు అనుకుంటున్నాడు ప్రశాంత్. రైలు వేగం పుంజుకుంది. ప్రశాంత్ ఆలోచనల మధ్య కొట్టుకుపోతున్నాడు. తెల్లవారింది. యమున జ్వరం పడి లేచిందానిలా ఉంది. రాత్రంతా ప్రశాంత్ కోసం ఎదురు చూస్తూ గడిపింది. ఆమె కళ్ళు ఎర్రగా బాగా ఉబ్బాయి. కన్నీటి చారికలు చెంపల మీద పడి తడికట్టాయి. ఏ పని చేస్తున్నా ఆమె మనసు ప్రశాంత్ గురించి ఆలోచిస్తోంది. ఇవాళ రాత్రే తన పెళ్ళి తలంచుకోగానే కళ్ళ వెంట జలజల నీళ్లు కారి చెంపల్ని తడిపేశాయి. బాధగా నవ్వుకుంది. తనలాంటి పేదరాలిక కోరికలు ఆశలు నెరవేరటం. పేదరాలికి ప్రేమలెందుకు, పెళ్ళెందుకు, చస్తూ బ్రతుకుతూ రోజులు వెళ్ళదీయాల్సిందే. బ్రతకాలని ఆశ కూడా ఉండకూడదేమో. అయినా తనెలా నమ్మింది ప్రశాంత్ మాటలు? నమ్మించి మోసం చేశాడు. జీవితాంతం అవమానంతో బాధపడుతూ కుమిలి కుమిలి చావమని శాపమిచ్చాడు. ప్రశాంత్ మోసగాడని తను కలలో కూడా తలచలేదు. ప్రశాంత్ని దేవుడితో సమానంగా భావించింది. అతని మాటలు పూర్తిగా నమ్మింది. ఫలితం ఎంత ఘోరంగా మారింది. ప్రశాంత్ తను చేసిన ఘనకార్యానికి ఎంత సంతోషిస్తున్నాడో. ఆడపిల్లల జీవితాలతో చెలగాటమాడటం కొందరు మగవాళ్లకి ఉగ్గుపాలతో అబ్బిన విద్య. ఈ పాటికి ప్రశాంత్ మరొక ఆడపిల్ల కోసం అన్వేషిస్తుండాలి. నాలాగా ఎందరో అలాంటి వాళ్ల చేతుల్లో జీవితాలు నాశనం చేసుకునేది. ప్రశాంత్ ఎంత మంచివాడని ఊహించుకుంది. చివరికి తను కన్న కలలన్నీ బూడిదలో పోసిన పన్నీరైనాయి. ప్రశాంత్ ఎందుకు ఇలా చేశాడు? తన మీద అతనికి అంత నిర్లక్ష్య భావం ఎందుకు ఏర్పడింది? తనని మోసం చెయ్యాలనే ఆలోచన అతనికి ఎందుకు కలిగింది? తనేం పాపం చేసుకుంది? తన జీవితాన్ని చిన్నాభిన్నం చేశాడు. తను ఈ షాక్ నుండి అంత సులభంగా కోలుకోగలదా? కొంపదీసి ఇది సుందరం ప్లాన్ కాదు కదా? ప్రశాంత్ని కలుసుకుని ఏమైనా చెప్పాడేమో. తను కాదన్నందుకు కసితో సుందరాన్ని అడిగితే ప్రశాంత్ ఎవరో, ఎలా ఉంటాడో తెలియని సుందరం ప్రశాంత్తో ఎలా చెప్తాడు? అసంభవం. తన పిచ్చి ఊహలకి అనుమానాలకి నవ్వుకుంది. ప్రశాంత్ ఎందుకు ఇలా మారిపోయాడు? తొందరపడి ఎందుకు నిర్ణయించుకున్నాడు పెళ్లి చేసుకోవాలని? మళ్ళీ అంతలోనే ఎందుకు వెనక్కి తగ్గాడు? ఎంత ఆలోచించినా అర్థం కాకపోగా ఏడుపు పొంగుకొస్తోంది యమునకు. చెక్కిట చెయ్యి చేర్చుకొని కూర్చుంది. ఆ క్షణంలో ఆమె హృదయవేదన అంతులేనిదిగా ఉంది. యమున, ఏమిటి అలా కూర్చున్నావు? దుర్గమ్మ వంటగదిలో నుండి వస్తూ అడిగింది. యమున జవాబు చెప్పలేదు. యమున, నా పిలుపు వినిపించలేదా? అంత పరధ్యానమేమిటి? దుర్గమ్మ వంగి యమున మొహంలోకి చూస్తూ అంటూనే అదిరిపడింది. యమున, ఏమిటే ఏడుస్తున్నావా? ఏమైంది? ప్రశాంత్ రాలేదనా? లేక పెళ్ళేమైనా క్యాన్సిల్ అయిందా? ఆత్రంగా అనుమానంగా అడిగింది. యమున అంతవరకు బిగబట్టుకున్న ఏడుపు పొంగుకు రాసాగింది. తల్లికంతా చెప్పేయాలనుకుంది. కానీ పర్యవసానం ఎలా ఉంటుందో. ప్రశాంత్ పోతే పోయాడు. వెంటనే సుందరాన్ని చేసేసుకో. అంతకన్నా మించిన సంబంధాలు మనం ఎక్కడ తేగలం అంటూ ఒత్తిడి చేసి బలవంతంగానైనా జరిపిస్తుందేమోనని భయపడింది యమున. అందుకే నోరు విప్పి ఒక్క మాట చెప్పలేదు. తనలోనే కుమిలిపోసాగింది. యమున ఆ కళ్ళు ఎర్రగా ఎలా ఉబ్బాయో బాగా ఏడ్చినట్లు తెలుస్తోంది. ఏమైంది? చెప్పు తల్లి. ప్రశాంత్ ఏమైనా అన్నాడా? లేక ఇంకేమైనా జరిగిందా? త్వరగా చెప్పు, నేను వెళ్ళిపోవాలి. దుర్గమ్మ యమునని బ్రతిమాలినట్లుగా అడిగింది. ఏమీ లేదు, బాగా తలనొప్పిగా ఉంది అంతే అన్నది యమున మొహం తిప్పేసుకొని. తలనొప్పి కోసం ఏడుస్తున్నావా? టాబ్లెట్ ఉంది, వేసుకొని వేడివేడి కాఫీ తాగు, తగ్గిపోతుంది. యమున, ఎందుకో నమ్మబుద్ధి కావటం లేదు. నువ్వు తలనొప్పికి ఏడుస్తున్నావంటే నా దగ్గర దాపరికం ఎందుకే తల్లి? నాకు చెప్పక ఇంకెవరికి చెప్పుకుంటావు? నిజం చెప్పు యమున, ఏం జరిగిందో? దుర్గమ్మ మళ్ళీ అడిగింది. ఏం జరగలేదు, నువ్వు వట్టి అనుమానం మనిషివి, అంతకన్నా గాబరా ఎక్కువ అన్నది యమున విసుక్కుంటూ. నీకలాగే ఉంటుంది, నా గాబరా నాది. నీకేం తెలుస్తుందే నా బాధ? ఏ క్షణానికి ఏం జరుగుతుందో అని ఒకటే హడలి చస్తున్నాను. మగతోడు లేకుండా ఆడవాళ్లం ఒంటరిగా ఉన్నామంటే అనేక భయాలు నీడలా వెంటాడుతూనే ఉంటాయి ప్రతి క్షణం. నువ్వు చిన్నపిల్లవు, నీకేం తెలుస్తాయి ఆ భయాలు బాధలు అన్నది దుర్గమ్మ. నువ్వు వెళ్ళమ్మా, టైం అయిపోతున్నదు, నాకేం పర్వాలేదు అన్నది యమున తల్లితో. తలనొప్పిగా ఉంటే అలా కూర్చుని ఏడవటం ఎందుకు? ఓ గంట సేపు పడుకొని నిద్రపో విశ్రాంతిగా. నువ్వేం పని చేయక్కర్లేదు, నేనంతా చేసే వెళ్తున్నాను. అన్నట్టు అడగటం మర్చిపోయాను. ఇవాళ రాత్రికే మీ పెళ్ళని చెప్పావు కదూ? తలంటు పోసుకుని కొత్త బట్టలు వేసుకుని సంతోషంగా ఉండాల్సింది. కర్మ కాకపోతే ఏమిటా ఏడుపు?
తెల్లవారుజామున లేచి నీళ్లు కాచాను నీకు తలంటి పోయటానికి. సుబ్బాయమ్మని అడిగి 500 అప్పు తెచ్చాను. నీకు 2 చీరలు తెచ్చాను. జాకెట్ కూడా కుట్టించాను. వాటి మీదకి గాజులు, పూలు, పండ్లు కొన్నాను. అన్నీ ఆలమరలో పెట్టాను. నాకు శక్తి ఉన్నంత వరకు చేశాను. ఇక ఆ పైన భగవంతుడి దయ. నీకు తోడుగా హైమవతిని పంపాలనుకున్నాను. తోడు లేకుండా గుడికి అతనితో ఒంటరిగా ఎలా వెళ్తావని. కొత్త పెళ్లి కూతురికి ఉండాల్సిన లక్షణాలు లేకపోగా పొద్దున్నే ఏడుస్తూ కూర్చున్నావు. ఏమిటే పిచ్చి మొద్దు. నిజంగా ఇవాళ రాత్రికేనా మీ పెళ్ళి? దుర్గమ్మ అడిగింది. అవునమ్మా, ఇవాళ రాత్రికే. యమున బలవంతంగా గొంతు పెగిల్చుకుంటూ అన్నది. అయితే అలా కూర్చుంటే ఎలాగే? ప్రశాంత్ వస్తాడేమో. టాబ్లెట్ వేసుకుంటే క్షణాల మీద తలనొప్పి తగ్గిపోతుంది. ఓ 10 నిమిషాలయ్యాక తలంటి పోసుకో. ఈ పూట డ్యూటీ చేసి 1 గంటకు వచ్చేస్తాను. సాయంత్రం సెలవు పెట్టి. పెళ్లి రోజు అనేది ఆడదానికి జీవితంలో ఒకేసారి వస్తుందే. ఆ ఒక్కరోజు ప్రపంచంలోని సంతోషాన్నంతా అనుభవిస్తున్నంత ఆనందంగా ఉండాలి. జీవితంలో మళ్ళీ మళ్ళీ మరపురాని మధురమైన ఘట్టం పెళ్లి రోజు. దుర్గమ్మ చెబుతుంటే యమున మునిపంటితో పెదవి కొరుక్కుంటూ కన్నీళ్లను బలవంతంగా ఆపుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. నేను చెప్పిందంతా గుర్తుందిగా? నేను వెళ్తున్నాను, జాగ్రత్త. భగవంతుడు చల్లగా చూస్తే అన్నీ సవ్యంగానే జరిగిపోవాలి అంటూ దుర్గమ్మ మెల్లగా వెళ్ళిపోయింది. యమున తల్లి మాటలకి నవ్వుకుంది. అమ్మ ఎంత అమాయకురాలు. తను పడుతున్న క్షోభ ఆమెకేం తెలుసు? ఆమెకి చెబితే తనకన్నా ఎక్కువ బాధపడుతుంది. ఆమె బాధపడుతుంటే తను చూడలేదు. తనకి బాధ్యతలు లేకుండా చెయ్యాలనే తన ఆలోచన. ఆమె చరమదశలో సంతృప్తిగా కన్నుమూయటమే తనకి కావాల్సింది. తను బ్రతికి ఉండగా ఆమె బాధపడకుండా కష్టపడకుండా చూడాలనే తన ఆశయం. ప్రశాంత్తో తన పెళ్ళయ్యాక తనతో పాటు తల్లిని కూడా తీసుకువెళ్లాలనుకుంది. తన తల్లిని విడిచి దూరంగా ఉండలేదు. మనశ్శాంతి లేకుండా పోతుంది ఆమెను గురించిన దిగులుతో. తనక్కడ సంతోషంగా ఉంటే తన తల్లి ఒంటరిగా చాకిరీ చేసుకుంటూ బాధపడుతుంటే తను భరించలేదు. అమ్మని సుఖపెట్టాలని తన మొదటి కోరిక. ఆమె కళ్ళ ముందు తను ప్రశాంత్ సుఖంగా ఉంటే ఆమెకు అంతకన్నా కావాల్సిందేముంది? కానీ తను దురదృష్టవంతురాలు. తన ఆశలన్నీ అడియాసలైనాయి. యమున ఒక్కసారిగా బావురుమన్నది. ఒంటరిగా కూర్చుని తనివి తీరా ఏడ్చింది. కానీ ఆమె హృదయభారం తీరలేదు. ఏడ్చి ఏడ్చి అలసిపోయింది. ఆమె కళ్ళల్లో నీరు ఇంకిపోయింది. ఇక ఏడ్చే ఓపిక లేదు. తను కన్న కలలన్నీ గాలిలో కలిసిపోయాయి. తను తల్లినిక ఏ రకంగానూ సుఖపెట్టలేదు. ఆ ఆశ లేదు. ప్రశాంత్ని మరిచి మరొకరిని పెళ్లాడలేదు. ప్రశాంత్ తనని పెళ్లాడటం లేదని ఏ మాత్రం తెలిసినా సుందరం సంతోషించి తనని లొంగదీసుకోవడానికి ప్రతిక్షణం ప్రయత్నిస్తాడు. తను లొంగకపోతే భయపెట్టో బెదిరించో తనని అన్యాయం చేస్తాడు. ఈ బాధలన్నీ భరించే కన్నా తను చచ్చిపోవటం మేలు. బ్రతికి ఉండి తను ఏదీ సాధించలేదు. తను పోయిన అమ్మకి సుందరం అండగా ఉంటాడు. సుందరానికి వేళకింత వండి పెడితే చాలు, తల్లిలా చూసుకుంటాడు. అమ్మకి తన గురించిన దిగులొక్కటే ఉంది. తను బ్రతికి ఉంటే అన్ని సమస్యలే అవుతాయి. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. తను చచ్చిపోవాలి. ప్రశాంత్ ఎక్కడున్నా విని సంతోషిస్తాడు. సుందరానికి జ్ఞానోదయం అవుతుంది అనుకుని యమున గట్టిగా నిశ్చయించుకుంది. గబగబా లేచి తలంటి పోసుకుంది. తల్లి తెచ్చిన కొత్త చీర కట్టుకుంది. చేతుల నిండా గాజులు వేసుకుంది. తల దువ్వుకొని బారెడు జడ వదులుగా వేసుకుంది. తల నిండా పూలు పెట్టుకుంది. కళ్ళ నిండా కాటుక, బుగ్గన చుక్క, నుదుట కళ్యాణం బొట్టు పెట్టుకుంది. కాళ్ళకి పసుపు పూసుకుని పారాణి పెట్టుకుంది. అద్దంలో తన ప్రతిబింబం తనివి తీరా చూసుకుని కళ్ళల్లో పలుచటి నీటి పొరలు కదలాడాయి. నూతి దగ్గరకు వెళ్ళి బకెట్ తాడు విప్పి తెచ్చుకుంది. చుట్టూ చూసింది. తలుపులు మూసుకుంది. తన ఇంట్లో దూలానికి తాడు కట్టింది. మంచం నిలబెట్టి దూరం దాని మీదుగా ఎక్కి ఉచ్చు మెడకి తగిలించుకుంది. ఎవరో వచ్చారు. తలుపులు బాదుతున్నారు. యమున యమున అంటూ. యమునకి ఆ కంఠం ఎవరిదో స్పష్టంగా తెలియటం లేదు. ఉచ్చు యమున కంఠానికి బిగుసుకోబోతూ ఉండగా భళ్ళున తలుపు తెరుచుకోవటం. యమున, ఎంత పని చేశావంటూ కేకలు పెడుతూ క్షణంలో జరిగిపోయింది. యమున మృత్యువుతో పోరాడుతోంది. హఠాత్తుగా కత్తిపీట పెట్టి తాడు కోసేశారు. యమునని 2 చేతుల మధ్య పట్టుకుని దింపేశారు రెండో వాళ్ళు. యమునికి కంఠం దగ్గర నరాలు కొద్దిగా ఉబ్బినాయి. అంతే. ఒక క్షణం ఆలస్యమైతే ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయేవి. వాకిలి తలుపులు గడియవేయటం మర్చిపోయింది యమున హడావిడిలో. తలుపు తోసుకుని వాళ్ళు రాబట్టి సరిపోయింది. లేకపోతే యమున ఈ ప్రపంచాన్ని శాశ్వతంగా విడిచిపెట్టేది. యమున మెల్లగా కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. నీరసంగా ఉంది బాగా.
ఆమె మొహం పాలిపోయినట్లుగా ఉంది. కనురెప్పులు బరువుగా మూసుకుంది. యమున, ఎంత ప్రమాదం తప్పిపోయింది. ఎందుకు ఇలాంటి అఘాయిత్యానికి తలపడ్డావు? మేమంతా ఏమైపోయామని నీ దిగులుతో మేమందరం చావాలన్న నీ కోరిక? ఏది కళ్ళు తెరు. యమునని చెంపలు నిమురుతూ కన్నీళ్లు పెట్టుకుని బ్రతిమాలుతోంది. యమున బలవంతంగా కళ్ళు తెరిచింది. సరళ. నిరుపమ ఆమె పెదవులు అస్పష్టంగా గొణిగాయి. యమున, నువ్వింత అఘాయిత్యం చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. ఏమైంది నీకు ఇప్పుడు? ఏం కష్టం వచ్చిందని ఇలా చేసావే? మేమంతా బ్రతికే ఉన్నాంగా, మాకేం చెప్పక్కర్లేదనుకున్నావా? మా సలహాలు కూడా నీకు అవసరం లేదనుకున్నావా? మేము రావటం ఒక క్షణం ఆలస్యమైతే ఏమైపోయేదానివో అంటూ చివాట్లు పెట్టింది సరళ. యమునని ఆ పరిస్థితిలో చూసిన ఆమె మనసు తట్టుకోలేకపోయింది. కాసేపు నువ్వేం మాట్లాడకు, యమునని కొంచెంసేపు విశ్రాంతిగా పడుకోనివ్వు అన్నది నిరుపమ. పెళ్లి కూతురు వేషంలో ఉన్న యమునని కళ్ళార్పకుండా చూస్తుంటే ఏడిపోస్తోంది సరళకి. నిరుపమ మొహం అదోలా అయిపోయింది. ఆమె గుండె నిబ్బరం గలది. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకోగలదు. ఏడ్చే పిరికితనం ఆమెలో లేదు. నేను పొద్దున్నే ఊరి నుండి రావటం ఎంత మంచిదైంది. నా ప్రాణంలో ప్రాణమైన యమునని దక్కించుకోగలిగాను. భగవంతుడు ఎలాంటి విచిత్రమైన పరిస్థితులు కల్పిస్తాడో చూడు. ఆ క్షణంలో మనం రాకపోతే యమున పరిస్థితి ఏమైపోయేది? అబ్బా, తలుచుకుంటే ఒళ్ళంతా వణుకు పుడుతోంది. భగవాన్, ఇలాంటి భయంకరమైన సంఘటన ఇంకెప్పుడు జరగకూడదు అన్నది సరళ. యమునని సరళ సాయంతో మంచం మీద పడుకోబెట్టింది నిరుపమ. నట్టింట్లో తాడు తీసేశారు. యమున కళ్ళు విప్పింది. సరళ పరుగులాంటి నడకతో వెళ్ళి మంచినీళ్లు తెచ్చి తాగించింది. యమున కొంత తేరుకున్నట్లనిపించింది. యమున, ఒక్క క్షణంలో వచ్చేద్దాంరా. ఇక్కడ మాకు తెలిసిన లేడీ డాక్టర్ ఉంది, నిన్నోసారి చూపించాలి అన్నది సరళ. అక్కర్లేదు, ఇప్పుడేం జరిగిందని డాక్టరు అన్నది యమున నీరసంగా. డాక్టర్ దగ్గరికి వెళ్ళటమే మంచిది అని ఆటో పిలిచి యమున కాదంటున్నా బలవంతంగా తీసుకువెళ్లారు సరళ, నిరుపమ. డాక్టర్ మారుతీదేవి యమునని టెస్ట్ చేసింది, ఇంజెక్షన్ చేసింది. బాగా వీక్గా ఉండటం చేత సలైన్ ఎక్కించారు. మెడ నరాలు ఉబ్బిన చోట చాలాసేపు సవరించారు. యమునకి ఏం పర్వాలేదు, 2-3 గంటల తర్వాత బాగా కోలుకుంటుంది. మీరెలాంటి గాబరా పడక్కర్లేదని చెప్పింది డాక్టర్ మారుతీదేవి. సరళ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. 2-3 గంటల అనంతరం యమున బాగా కోలుకుంది. యమున వారిస్తున్నా వినకుండా బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్ళింది సరళ. సరళ ఇంట్లో వాళ్ళంతా చక్రపాణి గారి స్నేహితుడు కొడుకు పెళ్లికి వెళ్లారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరూ లేకుండా ఉండటం తన అదృష్టంగా భావించింది యమున. సరళ యమున చేత డ్రెస్ మార్పించింది. మొహం కాళ్ళు చేతులు కడుక్కొని బొట్టు పెట్టుకొని కూర్చుంది యమున. ఆమెకిప్పుడు పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత తేలిగ్గా హాయిగా ఉంది మనసు. సరళను చూశాక అంతలోనే మొహం ముడుచుకుంది. తను ఉన్న పరిస్థితి గుర్తుకు రాగానే సరళ రాకుండా ఉంటే ఎంత బాగుండేది. ఈ పాటికి తను సమాధి కూడా అయిపోయి ఉండేది. పోతున్న ప్రాణాన్ని ఆపింది సరళ. తనకింకా బాధలు తప్పవు కాబోలు. తనకి చావటానికి కూడా అవకాశం లేకుండా చేశాడా భగవంతుడు. తనంత దురదృష్టవంతరాలు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరేమో. సరళ, నన్నెందుకు రక్షించావు? ఇంకా ఏడవమనా? అవమానంతో సిగ్గుతో కుమిలి చావాలని జీవితాంతం ఈ క్షోభ అనుభవించాల్సిందేనా? యమునకి కన్నీళ్లు ఆగటం లేదు. ఏమిటే యమున, నీ చదువుకున్న జ్ఞానమంతా ఏమైంది? ఎందుకో అలాంటి పనిచేస్తున్నావు? నీకసలు బుద్ధుందా? ఆత్మహత్య చేసుకోవటం వల్ల ఎన్ని అపవాదులు పుడతాయో తెలుసా? మీ అమ్మ 10 మందిలో తలెత్తుకుని తిరగలదా? నీ చావు గురించి ఎన్ని కథలల్లి ప్రచారం చేసేవారో చుట్టుపక్కల వాళ్ళు. కొంచెమైనా ఆలోచించగలిగావా యమున? చావటం సులభమేనే. నువ్వు ఇంత పిరికిదానివి అవుతావని, ఇలా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తావని కల్లో కూడా అనుకోలేదు. ఎందుకు ఇలా చేశావు? స్నేహితురాలిగా అడిగే అధికారం ఉందా లేదా నాకు? చెప్తావా? అది కూడా దాపరికమేనా? సరళ యమున పక్కనే కూర్చుని యమున భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అడిగింది. సరళ, ఏం చెప్పేది? ఎలా చెప్పమంటావు? అంతులేని క్షోభ ఎవరికి చెప్పినా తీరేది కాదే అంటూ బావురు మంది యమున. సరళకు కూడా కన్నీళ్లు ఆగలేదు. సరళకి యమున జరిగిందంతా చెప్పింది. ప్రశాంత్ గురించి, సుందరం గురించి. నిరుపమ ఆశ్చర్యపోయింది. సుందర్ చెప్పిన దానికి యమున చెప్పిన దానికి ఎంత వ్యత్యాసం ఉందో అనుకుంటూ. యమున, సుందర్ వీళ్ళ ఇద్దరిలో ఎవరి మాట నమ్మాలి? సుందర్కి అంత కల్పించి చెప్పాల్సిన అవసరం ఏమిటి? యమున చెప్పిందంతా నమ్మాల్సి వస్తోంది ఓవైపు. ప్రశాంత్ ముందుగానే తప్పుకొని వెళ్ళిపోయాడు. ఇందులో నిజాలు ఎలా తెలుసుకోవటం? ఈ సమస్యని పరిష్కరించాలని, ఇందులో ఉన్న అసలు విషయాన్ని బయటికి తీయాలని నిరుపమకి ఉత్సాహం, పట్టుదల కలిగాయి. ఏమైనా సరే సుందర్ అబద్ధం చెప్పింది, నిజం చెప్పింది తెలుసుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకుంది నిరుపమ.
ప్రశాంత్ ఎంత మూర్ఖుడు. కనీసం యమునకి కనిపించి తను రాని కారణం చెప్పకుండానే వెళ్ళిపోయాడు. పాపం యమున ఎంత క్షోభకు గురైందో. ప్రశాంత్ ఎందుకు ఇలా చేశాడు? నమ్మించి ద్రోహం చేశాడు కసిగా అనుకుంది సరళ. యమున, ఈరోజే నేను ప్రశాంత్కి లెటర్ రాస్తాను. అతని వద్ద నుండి ఏ కారణం చేతనైనా జవాబు రాకపోతే నేనే వెళ్ళి అసలు కారణాలు తెలుసుకుని వస్తాను. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను యమున. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ధైర్యంగా గుండె నిబ్బరంతో నిలబడాలి కానీ అఘాయిత్యాలతో సాధించాలనుకోవటం శుద్ధ తెలివి తక్కువ పని. ఏది, నాకు ప్రమాణం చేయి, ఇలాంటి పిచ్చి పనులు చేయనని సరళ చేయి చాపింది. యమున దీనంగా చూసింది సరళ కళ్ళల్లోకి. యమున, ప్రమాణం చేయి అన్నది సరళ. యమున బలవంతంగా నవ్వింది. ఆమె కళ్ళు వర్షిస్తున్నా. ఎందుకే, నాలాంటి వాళ్ళు బ్రతికుండి ప్రయోజనం ఏమిటి చెప్పు? నేను బ్రతికి ఉండి సాధించాల్సినవి ఏమీ లేవు. నేనెంత త్వరగా ఈ ప్రపంచం నుండి నిష్క్రమిస్తే అంత మంచిది. నా బాధ నీకు అర్థం కాదు సరళ అన్నది యమున. నోర్మయ్, ఏమిటా వాగుడు? నీకేదో పిచ్చి పట్టిందని నాకు అనుమానం. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా అంత రాద్ధాంతాలు చేసుకుంటావేం? సరళ మందలింపుగా అంది. యమున జవాబు చెప్పలేదు. సరళకి బలవంతంగా యమున చేత ప్రమాణం చేయించుకుంది. సుందర్ చెప్పిన విషయాలన్నీ యమునని అడిగేయాలంత ఆవేశం వచ్చింది నిరుపమకి. నిజమో అబద్ధమో త్వరగా రుజువైపోతుంది. సస్పెన్స్ భరించటం తన వల్ల కాదన్నట్లు. తొందరపాటు వల్ల అనేక అనర్థాలు వాటిల్లుతాయి. దేనికైనా సమయం రావాలి. అప్పుడే అన్ని విషయాలు బయటపెట్టడం మంచిది అని నిశ్చయించుకుంది నిరుపమ. సరళ ఎంతో ధైర్యం చెప్పిన మీదట యమున కొంచెం తేరుకుంది. సరళ బలవంతం చేసి అన్నం తినిపించింది. సాయంత్రం 5 గంటలు అవుతుండగా యమునని ఇంటి దగ్గర దింపి వెళ్లారు నిరుపమ, సరళ. యమున, ఏమైంది అలా ఉన్నావు? పెళ్లి వాయిదా పడిందా? దుర్గమ్మ అడిగింది. ప్రశాంత్ తల్లికి ఒంట్లో బాగుండలేదట, టెలిగ్రామ్ వస్తే వెళ్లారట. యమున క్లుప్తంగా చెప్పింది సమాధానం. ఏమోనే తల్లి, అంతా నీ ఇష్టం. నేనేమైనా సలహా ఇచ్చినా నీకు నచ్చదు గొణుక్కుంది దుర్గమ్మ. అమ్మకి ప్రశాంత్ మీద నమ్మకం పోయింది. ఆమె ఆలోచనలన్నీ సుందర్ మీద ఉన్నాయి అని గ్రహించింది యమున. అందుకే తల్లి ఎంత గొణిగినా బదులు మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. యమున, ఒకవేళ ప్రశాంత్ ఇలాగే ఏదో ఒక సాకుతో రోజులు గడపడానికి ప్రయత్నిస్తే మాత్రం నేను ఒప్పుకోను. నువ్వు బాగా ఆలోచించుకుని సుందరాన్ని పెళ్లాడటమే మంచిది. నిశ్చింతగా ఉండొచ్చు అన్నది దుర్గమ్మ తన ఆంతర్యం బయటపెడుతూ. తల్లి ఉద్దేశం గ్రహించిన యమున అలాగే అన్నట్టు తలూపింది. సమాధానం చెప్పటం ఇష్టం లేనట్లు. దుర్గమ్మ తృప్తిగా నిట్టూర్చింది కూతురు ఎదురు సమాధానం చెప్పనందుకు. అమ్మా, శివశాస్త్రి బాబాయ్ చెప్పినట్లు నేను టైప్ నేర్చుకుంటాను. ఏదో ఒక ఆధారం ఉన్నట్టుగా ఉంటుంది మెల్లగా అడిగింది యమున. వికలమైన మనసుకి ఏదో ఒకటి కల్పించుకోకపోతే మరీ ప్రమాదం అన్నట్టు. వద్దులే యమున, ఈ పెళ్లి విషయం ఏదో తేలాక ఆలోచించుకోవచ్చులే అన్నది దుర్గమ్మ. యమున మౌనంగా ఊరుకుంది. తల్లికి మెల్లగా నచ్చచెప్పటానికి ప్రయత్నించాలి అనుకుంది. హోటల్ తుషార్లో రౌండ్ టేబుల్ చుట్టూ ఉన్న చైర్స్లో నిరుపమ, సుందర్ ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు. వాళ్ళకి ఎదురుగా టేబుల్ మీద వేడి పొగలు కక్కుతోంది టీ. చెరక కప్పు తీసుకుని పెదవులతో సున్నితంగా చప్పరించి మళ్ళీ టేబుల్ మీద పెట్టేశారు ఒకరి తర్వాత ఒకరు. క్షణకాలం నిశ్శబ్దం రాజ్యం చేసింది వాళ్ల మధ్య. హోటల్ ఎయిర్ కండిషన్ కావటంతో చల్లగా హాయిగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని భరించటం తన వల్ల కాదన్నట్లు సుందర్ ముందర మాట్లాడాడు. నిరుపమ, 4 రోజులైంది నిన్ను చూసి. నన్ను చూడకుండా నువ్వు ఎలా ఉన్నావో కానీ నాకు మాత్రం నిన్ను చూడకుండా ఉండాలంటే ప్రాణం పోయినంత పనైంది. ఈ 4 రోజులు పిచ్చివాడిలా తిరిగానంటే నమ్ము. ఇవాళ కనబడకపోతే మీ ఇంటికే వచ్చేవాణ్ణి. రావటమే కాదు, నా బాధ నీకేం అర్థం కానట్లు హాయిగా మహారాణిలా ఇంట్లో కూర్చున్నావు నిశ్చింతగా. సుందరం మాట్లాడిన తీరికి నవ్వుకుంది నిరుపమ. నవ్వుతున్నావా నీరు? నా బాధ చూస్తే నీకు నవ్వుగానే ఉంటుంది. మరి నువ్వంటే నాకెంత అభిమానమో. నేనంటే నీకు అంత అసహ్యం అనుకుంటాను. సుందర్ టీ కప్ అందుకుంటూ అన్నాడు. సుందర్, ఏమిటా మాటలు? 4 రోజుల భాగ్యానికి అంతంత మాటలు అనేస్తున్నావు. నేను త్వరలో ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నాను. 5-6 ఏళ్ల దాకా ఇండియాకు రాను. అప్పుడేం చేస్తావు? కవ్వింపుగా అన్నదామే. నువ్వు ఫారెన్ వెళ్తావా? అమ్మో, నేను నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఇండియాలోనూ ఉండలేను. నేను కూడా నీతో వచ్చేస్తాను అన్నాడు సుందర్. ఆమె కిలకిలా నవ్వింది సుందరం మాటలకి. సుందర్, నువ్వు నాతో వచ్చేస్తే యమున ఏమైపోతుందో పాపం. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది కదా. ఓరగా సుందర్ని చూస్తూ అన్నదామే అతని మొహంలో రాబోయే మార్పులు గమనిస్తూ. నువ్వు ఎదురుగా ఉంటే నాకు మరో ప్రపంచం గుర్తుకురాదు. నిన్ను చూశాక యమునని పూర్తిగా మర్చిపోయాను.
నీ అందం ముందర యమున ఎందుకు పనికిరాదు అన్నాడు సుందర్. ఆమె నవ్వింది. సుందర్, యమున ప్రశాంత్ పెళ్లి సంగతి ఏమైంది? ఆమె అడిగిన ప్రశ్నకి ఉలిక్కి పడ్డట్లు చూశాడు సుందరం. అదేమిటి, వాళ్ళ గురించి నన్ను అడుగుతున్నావు? నాకన్నా నీకే ఎక్కువ తెలుస్తుంది వాళ్ళ గురించి, సుందర్ ఆశ్చర్యంగా అన్నాడు. లాభం లేదు సుందర్, వాళ్ళ ప్రేమ చాలా గాఢమైంది. మనలాంటి వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళ చెవులకి ఎక్కదు. ప్రశాంత్కి నేను ఎంతో బ్రతిమారి చెప్పాను, యమున మంచిది కాదు, ఆమెను పెళ్లి చేసుకోవటం అంత మంచిది కాదని. నా మాట వినలేదు. ఏమైనా సరే యమునని పెళ్ళాడి తీరుతాను, యమున లేకపోతే నేను బ్రతకలేనంటున్నాడు. ఆమె కూడా అలాగే అంటున్నదట సరళతో. ఏదో రోజు ఆ రెండు పక్షులు ఏకమై పారిపోయేలా ఉన్నాయి అన్నది నిరుపమ ఎగతాళిగా. అలా జరగటానికి వీల్లేదు, జరగనీయను అన్నాడు ఆవేశంగా సుందరం. అదేమిటి, యమునంటే ఇష్టం లేదన్నావుగా, ఆమె ఎట్లా పోతే నీకెందుకు? కళ్ళు తిప్పుతూ ఆశ్చర్యంగా అడిగింది నిరుపమ. సుందరం చటుక్కున నాలుగు ఖర్చుకున్నాడు తన పొరపాటుకి తొందరపాటికి. ప్రశాంత్ లాంటి మంచివాడికి యమున లాంటి నీచురాలు తగదని అలా అంటున్నాను, అంతే అంతే తడబడ్డాడు సుందర్. అదోలా నవ్వింది నిరుపమ. సుందరం మొహం అదోలా అయిపోయింది. సుందర్, నాకు ఐడియా వచ్చింది, చెప్పనా అడిగింది నిరుపమ. అలా సస్పెన్స్లో పెట్టకు, వెంటనే చెప్పటం మంచిది అన్నాడు సుందరం. ప్రశాంత్ యమునని పెళ్ళాడక ముందే నువ్వు యమునని పెళ్ళాడితే ఎలా ఉంటుంది? తర్వాత ఆమెను చూడకపోయినా పర్వాలేదు కదా? సుందర్ మొహంలో రాబోయే మార్పు శ్రద్ధగా గమనిస్తోంది. లాభం లేదు, యమున ఒప్పుకోదు అనేశాడు గబుక్కన. అదేమిటి, యమున నిన్ను కాదంటుందా? ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది వచ్చే నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ. నోనో, పొరపాటున అలా అనేశాను. యమునని పెళ్ళాడటం ఎంత అవమానమో ఆలోచించు. సుందరం తన పొరపాటుని కప్పిపుచ్చుకోవటానికి నానా అవస్థ పడ్డాడు. సుందరం అవస్థకి జాలిపడింది నిరుపమ. నిరు, నా చేత నిజం చెప్పించాలని నువ్వు అలా అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తున్నావు, కానీ యమున అంటే నాకు అసలు ఇష్టం లేదు. యమున ఎవరిని చేసుకున్నా నాకు అనవసరం. ప్రశాంత్కి అన్యాయం జరుగుతుందని బాధపడ్డాను, కానీ అతను మన మాట వినే స్థితిలో లేడని తెలిసాక పూర్తిగా విరమించుకున్నాను వాళ్ళని గురించి ఆలోచించటం. నిన్ను చూశాక నాకు మరే ఆడపిల్ల గుర్తుకు రావటం లేదు. నిన్ను మర్చిపోవటం అసంభవం. ప్లీజ్, నువ్వు మరో ఆడపిల్ల పేరు ఎత్తకు, నేను భరించలేను. యమున ఎలా పోయినా నాకు బాధ లేదు, కానీ నువ్వు మాత్రం నాకు దూరం కావద్దు. ప్లీజ్, నిన్ను నా సొంతం చేసుకోవాలని కోరిక క్షణక్షణానికి పెరుగుతోంది. నీతో నా లైఫ్ అంతా హ్యాపీగా గడపాలనే నా కోరిక. యమునను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు ఏ కోసానా లేదు. ప్రపంచంలో నాకు నచ్చని వ్యక్తుల్లో ప్రథమురాలు యమున. ఆమె పేరు ఎత్తితేనే ఓ విధమైన కోపం, అసహ్యం నాలో చోటు చేసుకుంటున్నాయి. యమున లాంటి ఆడదాన్ని తలుచుకోవాలంటే నాకేమిటో చిరాగ్గా ఉంటుంది అన్నాడు సుందరం. సుందర్, నిజంగా నీకు నా మీద అంత ప్రేముందా? థ్యాంక్ యూ అన్నది నిరుపమ. సుందర్ గర్వంగా నవ్వుకున్నాడు. పొద్దుపోయే వరకు హోటల్కి పార్కుకి తిరిగి ఇల్లు చేరుకుంది నిరుపమ. ఎంతకీ నిద్ర రావటం లేదు నిరుపమకి. ఎందుకో తన సమస్యని తన తెలివి అంతా ఉపయోగించి పరిష్కరించాలనిపిస్తోంది. పాపం ప్రశాంత్ ఎంత బాధపడుతున్నాడో. ఎంతోమంది అమ్మాయిలు అతని స్నేహం కోసం తప్పించినా లెక్క చేయలేదు. నిరు, మీ ఆడవాళ్ళకి సిగ్గులేదు, మరీ బరి తెగించిపోతున్నారు. చదువుకోగానే సరా కాస్త అయిన జ్ఞానం ఉండొద్దు. హద్దు పద్దు లేకుండా ఆ ఉత్తరాలు రాయటం ఏమిటి అని విసుక్కునేవాడు. ఆడపిల్లలతో అసలు మాట్లాడేవాడు కాదు. సరళ కల్పించుకొని మాట్లాడేది ఎక్కువగా. తప్పదన్నట్లు మాట్లాడేవాడు. ప్రశాంత్, నిన్నందరూ పిరికివాడి కింద అసమర్థుడిగాను చూస్తున్నారు. నిన్ను కోరుకునేవారిని పెళ్లాడితే సుఖపడతావు అని ఎంత బోధ చేసినా పెడచెవిన పెట్టేవాడు. అలాంటి ప్రశాంత్ యమునను ప్రేమించటం, ఆమెను పెళ్లాడాలని సిద్ధపడటం, అంతలోనే ఇంత అవాంతరం ఏర్పడటం ఎంత ఘోరం. ప్రశాంత్ ఈ షాక్ నుండి తేరుకోగలడా? తనని ఎంతగా ప్రేమించిన సరళని కాదనుకోవటం పెద్ద పొరపాటు. ఆమెను కాదన్నందుకే శాపంలా అయిందేమో. అసలు ఈ విషయంలో ప్రశాంత్ నిజానిజాలు తెలుసుకుంటే బాగుంటుంది. మగవాడికి అంత ఓర్పు ఉండదు. ఏదైనా గుడ్డిగా నమ్మేయటమే. యమున పరిస్థితి చూస్తుంటే మరీ అధ్వాన్నంగా ఉంది. నిజంగా యమున చెడ్డదైతే అంత క్షోభ ఎందుకు అనుభవిస్తుంది? మరి సుందరం ఎందుకు అలా చెప్పాడు? ఇందులో ఏదో కిటుకుంది. కొంపతీసి సుందరం యమునని కోరితే ఆమె తిరస్కరించిందేమో. అందుకే అతను అంత కసిగా ఆమెను గురించి దుష్ప్రచారాలు చేస్తున్నాడేమో. అది ఆలోచించాల్సిన విషయమే. నిరుపమ ఆలోచిస్తూ బుర్ర వేడెక్కిపోతుంది. ఉన్నట్టుండి ఆమె బుర్రలో ఒక ఆలోచన తళుక్కుమన్నది. ప్రశాంత్, డాక్టర్ గారు వచ్చారు, నిన్నోసారి చూడాలంటున్నారు, త్వరగా రావాలి. ప్రశాంత్ తల్లి పిలిచింది. ప్రశాంత్ కిటికీలో నుండి బయటికి చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. గడ్డం కొంచెం పెరిగింది. 4 రోజులుగా
దువ్వకుండా వదిలేసిన క్రాఫ్ట్ చెదిరిపోయి ఉంది. చెంపలు కొంచెం పీక్కుపోయినాయి. కళ్ళు గుంటలు పడినాయి. పిచ్చి పట్టిన వాడిలా ఉన్నాడు. తెల్లని లుంగి, తెల్లని ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుని ఉన్నాడు. ఆ బట్టలు కూడా కొంచెం నలిగున్నాయి. అతని మొహంలో దిగులు, విచారం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఈ ప్రపంచంలోని కష్టాలన్నింటికీ అతను భరిస్తున్నట్లుగా ఉంది అతను అప్పుడున్న తీరు. బాబు ప్రశాంత్, తల్లి మళ్ళీ పిలిచింది. ఉలిక్కిపడ్డట్లు చూశాడు ప్రశాంత్. తల్లి నిలబడి ఉంది. ఏమిటి అన్నట్లు చూశాడు. డాక్టర్ గారు వచ్చారు బాబు, నిన్నోసారి చూడాలంటున్నారు, త్వరగా రా అన్నది తల్లి. నేనిప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి రాలేను, నన్ను విసిగించొద్దు ప్లీజ్ అన్నాడతను. తిండి తినకుండా, నిద్రపోకుండా ఆలోచిస్తూ ఇలా ఎన్నాళ్ళు గడుపుతావు? ఎంతగా నీరసించిపోయావో తెలుసా ఈ 4 రోజుల్లో? భైరవి బ్రతిమాలింపుగా అన్నది. అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. నాకిప్పుడు ఎలాంటి జబ్బు లేదు, డాక్టర్లు చూడాల్సిన పని లేదు, నన్ను ఒంటరిగా వదిలేస్తా చాలు విసిగించకుండా. నుదురు చిట్లిస్తూ చిరాగ్గా అన్నాడు ప్రశాంత్. ఏమిటో ఇదంతా నా కర్మ. హాయిగా ఎప్పుడు సంతోషంగా హుషారుగా ఉండేవాడివి, ఎందుకు ఇలా తయారైనావో అర్థం కావటం లేదు. ఎప్పుడూ ఎంతో నీట్గా, ఆరోగ్యంగా, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉండేవాడివి. అలాంటిది ఏమిటి అవతారం? ఎందుకు ఇలా మారిపోయావు? 4 రోజులు సెలవు పెట్టావని తెలిసింది. ఎందుకు అన్ని రోజులు సెలవు? ఆరోగ్యం బాగుండకనే కదా. అంత వీక్ అయినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే క్షణాల మీద నయం చేస్తారు కదా. ఇలా గదిలో మగ్గుతూ నీలో నువ్వే ఆలోచించుకుంటూ కూర్చుంటే వచ్చిన రోగం ఎలా నయమవుతుంది? తల్లి మందలింపుగా అన్నది. ప్రశాంత్ మౌనంగా ఉండిపోయాడు. జవాబు చెప్పలేదు. తల్లి బాధగా నిట్టూరుస్తూ నుదురు కొట్టుకొని వెళ్ళిపోయింది అక్కడి నుండి. ప్రశాంత్ తల్లి వెళ్ళిపోవటం గమనించి ఊపిరి పీల్చుకున్నాడు. కుర్చీలో నుండి లేచి కిటికీ దగ్గరగా నిలబడ్డాడు. అతని కళ్ళల్లో సన్నటి నీటి పొరలు కదలాడుతున్నాయి. ఆ నీటి పొరల మధ్య అందమైన యమున రూపం కనిపించింది. ఒక్క క్షణం బాధగా కళ్ళు మూసుకున్నాడు. అతని నోటి నుండి నిరాశాపూరితమైన నిట్టూర్పు వెలువడింది. ఏమిటి అంత దీర్ఘాలోచనలో మునిగిపోయావు? అంతగా ఆలోచించే విషయం ఏమిటో నాకు కూడా చెప్తే సాయం చేస్తానుగా. ఆ మాటలు అన్నది ఎవరా అని వెనక్కి తిరిగి చూశాడు. నీరు, నువ్వెప్పుడొచ్చావు? నేనొచ్చి 2 నిమిషాలు అవుతోంది. ఆంటీ ఏవో కబుర్లు చెప్తున్నా వినిపించుకోకుండా నీ దగ్గరికి పరిగెట్టుకుని వచ్చాను అంది. ప్రశాంత్ వచ్చి ఆమెకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అందరూ క్షేమమేనా? ప్రశాంత్ అడిగాడు. అందరి సంగతి అలా ఉంచు, ముందర నీ సంగతి చెప్పు. ఏమిటి అలా అయిపోయావు? జీవితం మీద వైరాగ్యం పెంచుకుంటున్నావా? నువ్వు మగవాడివి. చేతకానిది, సాధించలేనిది ఏమీ ఉండదు ప్రయత్నిస్తే. ఆడపిల్లల కాళ్ళు చేతులు ముడుచుకొని ఇంట్లో ఓ మూల కూర్చుని ఏడుస్తుంటే ఎలా? చచ, నీ పద్ధతి నాకేం నచ్చలేదు విసుక్కున్నట్లుగా అన్నది నిరుపమ. నీరు, నా పరిస్థితి నీకు అర్థం కానిది. జీవితంలో మొదటిసారి ఘోరంగా ఓడిపోయాను. అంతకన్నా మించిన బాధ మరొకటి ఉండదు. నా సంగతి నీకు బాగా తెలుసు కదా. నేను తొందరగా ఏ విషయంలోనూ కాలు పెట్టను. అలాంటిది చాలా తొందరపడి ఇలా అభాసు పాలయ్యాను. నాకదో పెద్ద షాక్. మళ్ళీ కలుసుకోవటం నా వల్ల కాదేమో అనిపిస్తోంది. అతని కంఠంలో ఆవేదన ధ్వనిస్తోంది. ఆమె జాలిగా చూసింది అతని వైపు. తనకి తోబుట్టువులు లేరు. ప్రశాంత్ అంటే పంచ ప్రాణాలు తనకి. అతని తల్లి, తన తల్లి సొంత అక్క చెల్లెళ్ళు, తన తండ్రి, అతని తండ్రి సొంత అన్నదమ్ములు. అదో విచిత్ర బంధం. చిన్నప్పటి నుండి ఒకే చోట పెరిగారు. ప్రశాంత్ తనకన్నా 5 ఏళ్లు పెద్దతను. ప్రశాంత్ కోలుకోవాలి, సంతోషంగా నిర్భయంగా తిరగాలి. అప్పుడే తను అనుకున్నది ఏదైనా సాధించడానికి వీలవుతుంది. ఆమె ఓ 5-6 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించింది. చివరికి ఓ నిర్ణయానికి వచ్చిన దానిలా తలూపింది. ప్రశాంత్, నాతో రావాలిప్పుడు. నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటే లాభం లేదు అన్నది నిరుపమ. ఎక్కడికి రమ్మంటావు? బలవంతంగా నవ్వాడు ప్రశాంత్. హైదరాబాద్. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సరళ వాళ్ళ ఇంటికి నవ్వుతూ అన్నది నిరుపమ. హైదరాబాదా? ఎందుకు? ఆ ఊరితో నాకు ఇంకా ఎలాంటి సంబంధం లేదు. నన్ను ప్రేమించిన సరళని పోగొట్టుకున్నాను. నేను ప్రేమించిన యమునని దూరం చేసుకున్నాను. ఆ జ్ఞాపకాలు ఇంకా నన్ను ప్రతిక్షణం బాధిస్తూనే ఉన్నాయి. ఇంకా అక్కడికి వస్తే పూర్తిగా మతిపోతుందేమో అని భయంగా ఉంది. నేను రాలేను, నన్ను బలవంతం చెయ్యకు అన్నాడు ప్రశాంత్. నీకెలా చెప్పాలో తెలియటం లేదు. చెప్తే నమ్ముతావో లేదో అని సంశయిస్తున్నాను. నేను వచ్చిన కారణం కూడా అదే అన్నది నిరుపమ. నువ్వు నాకు అబద్ధం చెప్పవని పూర్తిగా నమ్మకం ఉంది. ఏమిటో చెప్పు అన్నాడు. యమున గురించి సుందర్ చెప్పిందంతా అబద్ధమని తేలింది. పాపం యమున నీ గురించిన దిగులతో కృంగిపోతోంది. ఒక విధమైన విరక్తి ఆమెలో ప్రవేశించింది. ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించింది. సమయానికి నేను సరళ వెళ్ళబట్టి సరిపోయింది. లేకపోతే యమున సమాధి అయిపోయి ఉండేది. పాపం, నువ్వు ఆమెకు కనిపించకుండా వెళ్ళిపోయినందుకు
యమున ప్రతిక్షణం నీ రాక కోసం ఎంతగా ఎదురు చూస్తోందో నేను చెప్పలేను. పెళ్లి కూతురులా ముస్తాబు చేసుకుని నీకోసం 1000 కళ్లతో ఎదురు చూస్తూ కూర్చున్న యమున నీ తిరస్కారాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోబోయింది. యమున మీద కక్షతో సుందరం అలా చెప్పాడని నాకు అనుమానంగా ఉంది. యమున అమాయకురాలు. నువ్వు ఒక్కసారి వచ్చి ఆమెకు కనిపించు, ఎంత సంతోషిస్తుందో పాపం. ఆమె చెప్పటం పూర్తి కాకముందే అతను పిడుగుపడ్డట్లు గర్జించాడు. నువ్వు ఆ దుర్మార్గురాలి గురించి చెప్పకు. నా కళ్ళు నన్ను మోసం చెయ్యలేవు. ఆ కళ్ళబొల్లి కబుర్లన్నీ కట్టుపెట్టు అని అరిచాడు. ఏమిటి నువ్వు అనేది? యమునని ఏమైనా అంటే కళ్ళు పోతాయి. నువ్వు కూడా ఇలా అంటావనుకోలేదు. సరళ కూడా ఎంతో బాధపడుతోంది. యమున అలాంటిది కాదట. చిన్నప్పటి నుండి యమున మనస్తత్వం సరళకి తెలుసట. ఇదెవరో కావాలని యమునని అపనిందల పాల్చేస్తున్నారట. సరళే నన్ను నీ దగ్గరికి పంపింది. నిన్ను వెంట పెట్టుకుని తీసుకురమ్మంది. రుజువు చేసుకుంటే బాగుంటుంది. మంచివాళ్ల ఆపద వచ్చిన అనుమానాలు, అపవాదులు నీటి బుడగల్లాంటివి. యమునంటే గిట్టని వాళ్ళు చేసిన పని. ఆమె మంచితనమే ఆమె నిజాన్ని నురిపూస్తుంది. రా, మనం వెంటనే వెళ్దాం అన్నదామె. నేను ఇక యమునను చూడటం జరగని పని. యమున ఎలాంటిదో సరళ కన్నా నాకే ఎక్కువగా తెలుసు. నేను చెవులారా విని కళ్ళారా చూశాను అంటూ జరిగిందంతా చెప్పాడు. అవాళ యమున కోసం వెళ్ళగానే లోపల నుండి వినిపించిన సంభాషణ గురించి ఆమె నిర్ఘాంతపోయింది. ప్రశాంత్ అతను ఎలా ఉంటాడు అనుమానంగా అడిగింది. అతని రూపాన్ని వర్ణించి చెప్పాడు. ఓ గుడ్ గాడ్, అతనే సుందర్. అతను యమునతో అలా మాట్లాడా? అతనే కదా యమున గురించి అలా చెప్పింది. సుందర్ అంత దుర్మార్గుడా? తనకెన్ని అబద్ధాలు చెప్పాడు? అయితే తను ఊహించింది కరెక్టేనన్నమాట. సుందర్ యమున తనను తిరస్కరించింది అనే కసితో అలా ఆమెను అపరిందల పాల్చేశాడన్నమాట. సుందర్ని ఆ క్షణంలో పోయి గొంతు పిసికి చంపేయాలన్నంత ఆవేశం, కోపం కలిగాయి నిరుపమకి. ప్రశాంత్, ఇక ఆలోచించాల్సిన పనేం లేదు. పద వెళ్దాం. ఆ సుందర్గాడి అంతం చూడందే వదలను. వాడి నిజరూపాన్ని బయట పెట్టేస్తాను ఆవేశంగా అంటూ లేచింది నిరుపమ. సుందర్ ఎందుకు అబద్ధం చెప్తాడు? అతను అలా మాట్లాడుతున్నప్పుడు యమున జవాబెందుకు చెప్పలేకపోయింది? అదే అనుమానానికి కారణమైంది నాకు, ప్రశాంత్ అన్నాడు. అందుకే రుజువు చేసుకోవటం మంచిది. నువ్వు కూడా వస్తే బాగుంటుంది నిరుపమ మళ్ళీ అన్నది. నాకు యమునను చూడాలంటే ఏదోలా ఉంది. ఎంతో మంచిది అనుకున్న యమున ఎందుకు అలా చేసింది? నన్నెందుకు మోసం చెయ్యాలని చూసిందనే నా బాధ అని ప్రశాంత్ అన్నాడు. ఆ రాత్రి 10 గంటలు కావస్తుండగా ప్రశాంత్ని వెంటబెట్టుకుని ట్రైన్ ఎక్కింది నిరుపమ. మళ్ళీ ఆ ఊరు వెళ్ళకూడదని, ఆ పరిసరాలని మర్చిపోవాలని, యమున మొహం ఇక చూడకూడదని ఎన్నో శపథాలు చేసుకున్నాడు. కానీ ఇవాళ అలా వెళ్ళిపోతున్నాడు. ఏమిటి, తను రోజురోజుకి ఇంత బలహీనుడవుతున్నాడా? మనసు కుదురుగా ఉండటం లేదు. ఏమిటి, ఒకప్పుడు తన పట్టుదల, మొండితనం ఏమైనాయి? ఏదైనా ఒక విషయం అనుకున్నాడంటే సాధించిందాకా నిద్రపోయేవాడు కాదు. కానీ ఇవాళ ఒకటే నిరాశ, నిస్పృహలు తనలో ప్రవేశించి తనలోని శక్తినంతా లాగి పారేసినట్లయింది. తన మనసు తనకి ప్రతిక్షణం ఎదురు తిరుగుతున్నది. యమున మీద ఇంకా అభిమానం చావకనా ఏమో? తను వేసుకునే ప్రశ్నలకి తనే జవాబు చెప్పుకోలేని స్థితికొచ్చాడు ప్రశాంత్. యమునా, యమునా! ఎవరో తలుపులు తట్టి గాబరాగా పిలుస్తున్నారు. నిద్రపోతున్న యమున తుళ్ళిపడి లేచింది. యమున తలుపు తీసింది. ఎదురుగా నిరుపమ ఉంది. ఆమెను చూస్తూనే ఆశ్చర్యపోయింది యమున. నువ్వా? ఏమిటి ఇంత పొద్దునే వచ్చావు? ఏమైంది? భయంగా ఆత్రంగా అడిగింది యమున. అందరూ క్షేమంగానే ఉన్నారు, కానీ నీ హెల్ప్ కావాలి. నేను చెప్పినట్లు చేయాలి, చేస్తావా? ఆమె కంగారుకి నవ్వొచ్చింది యమునకి. నా సాయం కావాలా అంది. అవును, నీ సాయం కావాలి. నన్నేమిటి ఇలా వరండాలో నిలబెట్టి మాట్లాడుతున్నావు? ఎవరైనా చూసారా? నా ప్లాన్స్ అన్నీ తలకిందులవుతాయి. పద లోపలికి వెళ్దాం అన్నది నిరుపమ. యమున ఏమిటో అడగటానికి సంశయిస్తోంది. ఆమె అవస్థ గ్రహించి నవ్వుకుంది నిరుపమ. యమున, ప్రశాంత్ని వెంటబెట్టుకుని వచ్చాను, దిగులు పడకు. కానీ ఒక్క మాట, ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అతన్ని పలకరించేందుకు ప్రయత్నించొద్దు. సరళ ఇంటికి వెళ్ళొద్దు. నేను చెప్పినట్లు చెయ్యాలి. నా ప్లాన్ ఫలిస్తే అంతా సక్సెస్ అవుతుంది అంటూ అరగంట పైగా యమునతో మాట్లాడి వెళ్ళిపోయింది నిరుపమ. సరళ వచ్చింది యమున ఇంటికి. సరళ, ప్రశాంత్ ఎలా ఉన్నాడు యమునని అడిగింది. ఏం చెప్పమంటావు? నువ్వే చూడొచ్చి. ఈ గొడవలతో పూర్తిగా దెబ్బతిన్నాడు. ప్రశాంత్ని మళ్ళీ మామూలు మనిషిగా చూడగలనో లేదో అన్నది సరళ. యమున కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. మునిపంటితో పెదవి కొరుక్కుంటూ కూర్చుంది. జవాబు చెప్పే స్థితిలో లేదు ఆమె మనసు తెలియని బాధ అనుభవిస్తోంది. యమున, నువ్వు సాయంత్రం 4 గంటలకి రెడీగా ఉండు. నేను వచ్చి తీసుకెళ్తాను. మనం ఒక చోటుకు వెళ్ళాలి.
ఇది నిరు ఆజ్ఞ అన్నది నవ్వుతూ. యమున అలాగే అన్నట్లు తలూపింది. సరళ కొంచెం సేపుండి వెళ్ళిపోయింది. ప్రశాంత్ వచ్చాడట. అతనిక ఈ ఊరు రాడు, తన మొహం చూడడు ఇక అనుకుంది. కానీ మళ్ళీ వచ్చాడు. పోయిన పెన్నిది తిరిగి లభించినంత సంతోషంగా ఉంది యమునకి. అతన్ని చూడాలని, అతనితో మాట్లాడాలని మనసు తహతహలాడుతూ తొందర చేస్తోంది. కానీ తను వెళ్తే పలకరిస్తాడా? తన గురించి అంతా చెప్పేసి ఉంటుంది సరళ. ప్రశాంత్ని అడగాలని ఉంది. ఎందుకు అలా చెప్పకుండా వెళ్ళిపోయారని. తనకు అవకాశం వస్తుందా? సరళ వచ్చి ఎక్కడికో తీసుకువెళ్తానన్నది. కానీ ప్రశాంత్ని చూడటానికి రమ్మని చెప్పలేదు. తనకి అడిగే ధైర్యం లేదు. ఏం చెయ్యాలో. ఆ సాయంత్రం యమున, సరళ పార్కుకొచ్చారు. ఒకచోట ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. సరళ తనని అక్కడికి పిలుచుకురావటానికి గల కారణం ఏమిటో అర్థం కాలేదు. అడగాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా సరళ తనని మాట్లాడనీయటం లేదు. ఏవేవో కబుర్లు చెప్తూనే ఉంది. సంధ్య చీకట్లు అలుముకుంటున్నాయి నలువైపులా. పార్కులో లైట్లు అక్కడక్కడ వెలిగాయి. సరళ, యమున కూర్చున్న చోట వెలుతురు లేదు. అక్కడ ఉన్న వాళ్ళిద్దరినీ గుర్తుపట్టడం కష్టం. సరళ పమిట కొంగు తీసి భుజాల చుట్టూ కప్పుకుంది. యమున సరళకి అభిముఖంగా కూర్చుంది. సరళ చెప్పే కబుర్లు శ్రద్ధగా వింటున్నది. సరళ అత్తగారింట్లో కబుర్లు చెప్తోంది. దిలీప్ గురించి మధ్య మధ్యలో చెప్తూనే ఉంది. దిలీప్ చాలా సరదా అయిన వ్యక్తి. కోపం అంటే ఏమిటో అతనికి తెలియదు. ఎప్పుడూ అందరినీ నవ్వుతూ ఉంటాడు. సరళ అతని గురించి గర్వంగా చెప్పుకుంటుంటే యమున హఠాత్తుగా ప్రశాంత్ గురించి ఆలోచిస్తోంది. సరళ తన కబుర్లు చెప్తూనే ఉంది. ఇంతలో పార్కులోకి నిరుపమ, సుందర్ వచ్చారు. సరళ తను అక్కడ ఉన్నది కూడా గమనించినట్లు వెతుకుతున్నారు. నిరు అతనికి ఏవేవో కబుర్లు చెప్తూనే ఉంది. సుందర్ నవ్వుతూనే నలువైపులా కలియజూస్తున్నాడు. వాళ్ళిద్దరూ కొంచెం దూరంలో కూర్చున్నారు. సరళ యమునకి కళ్ళతో సైగ చేసింది. అతనెవరో చూడు అన్నట్లు. అతనే సుందర్, నా పాలిట యముడు. యమున కసిగా అన్నది. సరళ ఆశ్చర్యంగా అతన్నే చూస్తోంది. నిరుకి అతను ఎలా తెలుసు? సరళ అనుమానంగా అడిగింది. యమున చెప్పింది. అదేదో విచిత్రమైన సంగతిలా వినసాగింది సరళ. సుందర్కి ఏవేవో కబుర్లు చెప్పి నవ్విస్తోంది నిరుపమ. ఉన్నట్టుండి సరళ లేచింది వెళ్ళటానికి. ఇక వెళ్దామా సరళ? తను లేవబోతూ అడిగింది యమున. నేను వెళ్తాను, నువ్వు అరగంట ఉండిరా అంటూ చెవిలో గుసగుసగా ఏదో చెప్పి వెళ్ళిపోయింది సరళ. యమునకి ఒంటరిగా కూర్చోవాలంటే ఏదోలా ఉంది. ఆ సమయంలో ప్రశాంత్ వస్తే ఎంత బావుండు అనుకుంది. 5-6 నిమిషాల అనంతరం ఓ యువకుడు వచ్చాడు యమున దగ్గరికి. అతను చాలా అందంగా ట్రిమ్గా ఉన్నాడు, స్టైల్గా ఉన్నాడు. చేతిలో కెమెరా ఉంది. హలో యమున, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం మీ ఇంటికి వెళ్ళాను. నువ్వు కనిపించక తిరిగి వస్తుంటే తోవలో సరళ ఎదురై చెప్పింది తమరు ఇక్కడున్నారని. అమ్మాయి గారి మధ్య ఎక్కడికి వెళ్తున్నా చెప్పటం మానేశారేం? అంత పాపం నేనేం చేసుకున్నాను అన్నాడు నవ్వుతూ. యమున కూడా గలగలా నవ్వేసింది సరళ చెప్పిన మాటలు గుర్తుంచుకొని. మీకోసం ఎంతసేపు ఎదురు చూడమంటారు? అందుకే ఇలా వచ్చాను. ప్రశాంతంగా కొంచెంసేపు ఇక్కడ ఇలా కూర్చోవచ్చని. నేనెక్కడుండేది క్షణాల మీద తెలుసుకునే విద్య మీకుందిగా. యమున మాటలకి అతను కూడా పెద్దగా నవ్వాడు. యమున, ఇక్కడ బోరుగా ఉంది, ఏదైనా హోటల్కి వెళ్దాం లేదా పిక్చర్కి వెళ్దాం, ఏమంటావు? అలాగే, ఎక్కడికైనా వస్తాను మీతో, రమ్మంటే. యమున మాటలకి నవ్వాడా యువకుడు. త్వరగా వెళ్దాం పద, ఈరోజు అమ్మాయి గారితో చాలా కబుర్లు చెప్పాలి అన్నాడా యువకుడు. యమున అతని వెంట నడవసాగింది. ఈ ప్రపంచంతో మాకు సంబంధం లేదన్నట్లుగా ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ పరిసరాలను మర్చి నవ్వుకుంటున్నారు ఆనందంగా. నిరుపమ చట్టుకుని తలెత్తి చూసింది. సుందరం కూడా చూశాడు. ఆ వెళ్ళే అమ్మాయి యమున కదూ? ఆమె పక్కన ఉన్న అతనెవరు? ఏమీ తెలియనట్లు అమాయకంగా అడిగింది నిరుపమ. సుందరం కళ్ళజోడు సవరించుకుంటూ ఆత్రంగా చూశాడు. అవును, యమునే. అతనెవరు? ప్రశాంత్ కాదు కదూ? కాదు, ఎవరో కొత్తవాడు. అతను ఎక్కడా చూసినట్లు గుర్తు కూడా లేదు. ఓరగా సుందరాన్ని చూస్తూ అన్నది నిరుపమ. సుందరం కసిగా పళ్ళు నూరాడు, మొహం చిట్లించుకుంటూ. చిచి, యమున ఇలా తయారవుతుందని కల్లో కూడా అనుకోలేదు. తను ఆడపిల్ల అనే విషయం మర్చిపోయిందిలా ఉంది. సుందరం ఆవేశపడుతున్నాడు. సుందరం, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. యమున గుణం తెలిసిందే కదా, ఆమె ఎలా పోతే మనకెందుకు? అయినా అలాంటిది నీకు తగదు అన్నది నిరుపమ. అవును, నిజమే నువ్వు చెప్పింది. కానీ యమున మా బంధువు అని నా స్నేహితులందరికీ తెలుసు. అది అలా తిరుగుతుంటే నా పరువేం కావాలి? నువ్వే చెప్పు. అవమానంతో చచ్చిపోతున్నాను అన్నాడు సుందరం. అలాంటి వాళ్ళకి ఎన్ని చెప్పినా ఒకటే, ప్రయోజనం ఉండదు. యమున విషయం నీకు అనవసరం సుందర్ అన్నది నిరుపమ. అవును, ఇక నుండి ఆ పిశాచం గురించే తలంచను. అది ఎలా పోతే నాకెందుకు అన్నాడు సుందరం. సుందర్, ఏదైనా హోటల్కి వెళ్దాంరా, ఇక్కడ బోర్గా ఉంది. నువ్వు మంచి కబుర్లు కూడా చెప్పటం లేదు అన్నది నిరుపమ.
సారీ, ఈరోజు ఒక ఫ్రెండ్ని అర్జెంటుగా మీట్ అవ్వాలి. అతని భార్యకి సీరియస్గా ఉందట, వెళ్ళి చూడాలి అన్నాడు సుందర్ టైం చూసుకుంటూ. ఐఎమ్ సారీ, నాకేం తెలుసు నీ ఫ్రెండ్ వైఫ్కి అలా ఉందని. నాకు రావాలని చూడాలని ఉంది. నువ్వు రమ్మంటే వస్తాను అంది. వాళ్ళెవరూ నీకు తెలియదు కదా, వద్దులే అన్నాడు సుందర్. అయితే కొంచెం సేపు ఏమైనా కబులు చెప్పు అన్నది. సారీ నీరు, 7 గంటలు కావస్తోంది, నేను ఇంకా వెళ్తాను. నేను రాలేదని నా ఫ్రెండ్ ఎదురు చూస్తుంటాడు అన్నాడు సుందర్. ఓఎస్ అలాగే, రేపు సాయంత్రం 4 గంటలకి హోటల్ ఈషాలో కలుసుకుందాం అన్నదామె. పార్కు బయట ఉన్న ఆటోలో ఎక్కింది నిరు. సుందరం కూడా ఎక్కాడు. ఆమె ఎన్ని కబుర్లు చెప్తున్నా అతని తలకెక్కటం లేదు. పరధ్యానంగా ఉండటం గమనించింది. సుందరం మధ్యలో దిగిపోయాడు. నిరుపమ ఆటోని వేగంగా పోనివ్వమని హెచ్చరించింది. 3 నిమిషాల్లో ఇంటికి చేరుకుంది నిరుపమ. బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు సరళ, ప్రశాంత్. గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఆమె. ప్రశాంత్, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడానికి వీల్లేదు, త్వరగా రావాలి నువ్వు. ప్రశాంత్ చేయి పట్టుకొని లాగుతూ అన్నది నిరుపమ. ఎక్కడికి? ప్రశాంత్ ఆశ్చర్యంగా అడిగాడు. ఇప్పుడు నేనేం చెప్పలేను, ముందు నువ్వు త్వరగా రావాలి, తర్వాత తీరిగ్గా చెప్తానంటూ తొందర చేసింది. ఇద్దరూ ఆటో ఎక్కారు. ఆటోని వేగంగా పోనివ్వమని హెచ్చరించింది నిరుపమ. ఆమె చెప్పిన అడ్రస్ గుర్తుంచుకుని రాకెట్లా పోనిచ్చాడు ఆటో డ్రైవర్. యమున ఇంట్లో ఉంది ఒంటరిగా. ఏదో వీక్లీలో పేజీలు తిరిగేస్తోంది. సుందరం వచ్చాడు. అతన్ని చూడగానే ఉలిక్కి పడింది. ఒక్క క్షణం అంతలోనే తమాయించుకుంది యమున. యమున, అక్కయ్య లేదా? అతని కంఠం గంభీరంగా ఉంది. లేదు, సుబ్బాయమ్మ గారింటికి వెళ్ళింది విసుగ్గా చెప్పింది జవాబు. షికార్లు పూర్తి అయినాయా? అప్పుడే వచ్చావేమింటికి? వాడెవడు? కొత్తవాడులా ఉంది. ప్రశాంత్ ఏమైనాడు? సుందరం వ్యంగ్యంగా అడిగాడు. నేనెవరితో తిరిగితే నీకెందుకు? నా స్వవిషయాలలో జోక్యం కలిగించుకోవాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు వచ్చేది మీ అక్కయ్య కోసం, ఆమెతో మాట్లాడి వెళ్ళు. నన్నెందుకు అనవసరమైన ప్రశ్నలతో విసిగిస్తావు? కోపంగా అన్నది యమున. నీకు అహం చావలేదింకా. నీ పొగరు ఎలా అణచాలని ఎదురుచూస్తున్నాను. ప్రశాంత్ గాడికి నీ మీద అనుమానం వచ్చేలా చేశాను. నీ గురించి ఎన్నో రకాలుగా కల్పించి వాడికి చెప్పించాను. ఫలితంగా వాడికి నీకు వైరం వచ్చిందని తెలిసింది. పాపం, పెళ్లి చేసుకోబోయారు ప్రేమికులిద్దరూ. కానీ ఈ సుందరం తలుచుకుంటే ఏదీ జరగదు. క్షణంలో మీ పెళ్లి చెడగొట్టేశాను. ఆ ప్రశాంత్ గాడు నీకు చెప్పకుండానే పరారైనాడు. ఈ దెబ్బతో, అవమానంతో తలెత్తుకొని తిరగలేక దారిలోకి వస్తావని ఆశిస్తే ఇంకోడిని వెంటేసుకొని తిరుగుతున్నావే. ఏమిటే నీ నిర్లక్ష్యం? నేనంటే ఎవరో, ఎలాంటి వాణ్ణో ఇంకా నీకు పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాలా? యమున, నువ్వు నన్ను పెళ్ళాటానికి ఒప్పుకుంటే సరే, లేకపోతే ప్రతిక్షణం నీడలా నిన్ను వెంటాడుతూ నీ అంతు చూస్తాను. ఎందుకొచ్చిన బాధ? మర్యాదగా లొంగిపోయి ఒప్పుకో, లేదంటావా? ముందర నేను నా సొంతం చేసుకుని తర్వాత పెళ్ళాడతాను. అంతవరకు నిద్రపోను. నన్ను కాదని నువ్వు పరాయివాడితో తిరిగితే భరించలేను. నువ్వు నాకు కావాలి అంటూ ఆవేశంగా యమున దగ్గరికి రాసాగాడు. యమున భయంతో వణికిపోయింది. నోట మాట రావటం కష్టమైంది. సుందరం, దయుంచి నా జోలికి రాకు, నీకు పుణ్యం ఉంటుంది. నేను ప్రశాంత్ని తప్ప మరొకరిని పెళ్లాడటం నా వల్ల కాని పని. అతనికి నా మనసు ఏనాడో అర్పించేశాను. కానీ నువ్వు ఇంత దుర్మార్గానికి ఒడిగడతావనుకోలేదు. నన్ను ప్రశాంత్ని దూరం చేసిన ఫలితం త్వరలోనే అనుభవిస్తావు. ఛీ, నీలాంటి పాపాత్ములతో మాట్లాడటం కూడా పాపమే అన్నది యమున కోపంగా. యమున, మాటలు తిన్నగా రాని. నిన్ను ఇప్పుడు ఏం చేసినా ఆదుకునే దేవుడు ఎవ్వరూ లేరిక్కడ అంటూ యమునకి అతి దగ్గరగా వచ్చి నిలిచాడు. యమున గుప్పిళ్ళు బిగుసుకున్నాయి. కోపంతో ఆమె కళ్ళు ఎరుపెక్కాయి. మొహమంతా చిరుచెమటలు అలుముకోసాగాయి. ఆ క్షణంలో ఆమె ఉన్న తీరు చూస్తుంటే సుందరాన్ని చంపేది ఖాయమనిపిస్తోంది. ఆగు, ఒక్కడుగు ముందుకేసావంటే జాగ్రత్త, నేనేం చేస్తానో నాకే తెలియదు ఆడపులిలా గర్జించింది. తాటాకు చప్పుళ్ళకి కుందేళ్లు బెదిరినట్లు నీ అరుపులకి నేను భయపడతాననుకున్నావా? ఈ సుందరం అంటే ఎలాంటివాడో నీకు తెలిసేదాకా నిద్రపోను అంటూ ఆవేశంగా 2 చేతులు యమున భుజం చుట్టూ వేసి దగ్గరకు తీసుకోబోతుండగా దబదబ తలుపులు బాదుతున్న చప్పుడైంది. సుందరం ఏమీ తెలియనట్లే గబగబా దొడ్డివైపు వాకిలి నుండి వెళ్ళిపోయాడు. తలుపులు తడుతున్న చప్పుడు ఎక్కువైంది. వచ్చింది ఎవరో తెలుసుకోవాలని ఆత్రంగా తలుపు తెరిచింది. నిరుపమ గాబరాగా లోపలికొచ్చింది. ఆమె వెనుక ప్రశాంత్ ఉన్నాడు. యమున గుడ్లప్పగించి బిత్తరపోయినట్లు చూస్తూ నిలబడింది. సారీ యమున, ఐఎమ్ వెరీ సారీ. నిన్ను అపార్థం చేసుకున్నందుకు. నీ గురించి సుందర్ చెప్పిందంతా అబద్ధమని ఇప్పుడే రుజువైంది. మేమొచ్చి అరగంట అయింది. నేను వేసుకున్న ప్లాన్ ప్రకారం సుందరం నీ దగ్గరకు వస్తాడని ఊహించి ప్రశాంత్ రానంటున్నా బలవంతంగా వెంట పెట్టుకుని వచ్చాను అంటూ యమున 2 చేతులు పట్టుకుంది నిరుపమ. యమునను తొందరపడి అపార్థం చేసుకున్నందుకు బాధపడుతూ నిరుపమ తలొంచుకుంది మౌనంగా. అది నీ తప్పు కాదు నిరు. నా కర్మలో అలా జరగాలని ఉంది, జరిగిపోయింది.
నిజానిజాలు ఇప్పటికైనా తెలిసినందుకు నాకు సంతోషంగా ఉంది అన్నది యమున. యమున, దుర్మార్గుణ్ణి, నీ సున్నితమైన మనసుని గాయపరిచాను. నన్ను క్షమించమని అర్థిస్తున్నాను. నువ్వు క్షమించావని అనేంతవరకు నాకు మనశ్శాంతి ఉండదు అన్నాడు ప్రశాంత్. ఏవండి, మీరు పెద్దవాళ్ళు, నాకన్నా క్షమించమని అలా అడగకూడదు. మీరేం చేశారు? అదంతా నా దురదృష్టం. ఇక ముందర ఎప్పుడూ నన్ను అపార్థం చేసుకోకుండా ఉంటే చాలు. చెప్పుడు మాటల వల్ల జీవితాలే బలైపోతాయి. చెప్పిన వాళ్ళు బాగానే ఉంటారు, విన్నవాళ్లకే ప్రమాదం. ఇంకెప్పుడు నన్ను అపార్థం చేసుకోనని చెప్పండి చాలు, కన్నీళ్లు పెట్టుకుంటూ అంది యమున. యమున, కన్నీళ్లు పెట్టకు, నేను చూడలేను. నీలోని మంచితనాన్ని మరిచిపోయి దుర్మార్గంగా ప్రవర్తించాను. భగవంతుడు నాకు ఎలాంటి శిక్ష విధించినా పర్వాలేదు అంటూ యమునని 2 భుజాలు పట్టుకుని లేవదీసి దగ్గరికి తీసుకున్నాడు ప్రశాంత్. అతని గుండెల్లో గువ్వలా ఒదిగిపోయింది యమున. ఇద్దరూ తేరుకుని చూసేసరికి నిరుపమ లేదు. నవ్వాడు ప్రశాంత్. తలదించుకుంది యమున సిగ్గుతో. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత వాళ్ల మనసులు తేలికైనాయి. చాలాసేపు ఉండి ప్రశాంత్ వెళ్ళిపోయాడు. యమునకి చెప్పలేనంత సంతోషంగా ఉంది ఇప్పుడు. దుర్గమ్మ వచ్చాక యమున ప్రశాంత్ వచ్చి వెళ్ళినట్లు చెప్పింది. దుర్గమ్మకి పోయిన ఊపిరి తిరిగి వచ్చినట్లయింది. యమున, ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయటానికి వీల్లేదు. ప్రశాంత్, నువ్వు రేపే వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకోండి అంది. అలాగేనమ్మా, సరళని రేపు కలుసుకుంటే ఆ ఏర్పాట్లేవో సరళే చూస్తుంది. నేను అడగక్కర్లేదు సిగ్గు విడిచి అన్నది యమున. ఆ రాత్రి పొద్దుపోయే వరకు తల్లి కూతుళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. 12 గంటలకు దాటాక కానీ నిద్ర పట్టలేదు. ఉన్నట్టుండి కరెంటు పోయింది. చిమ్మ చీకటి నలువైపులా పరుచుకుంది. ఓ ఆకారం గోడ దూకి లోపలికి ప్రవేశించి అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చి మెల్లగా యమున మంచం సమీపించింది. ఆ ఆకారం తన బలమైన చేతితో యమున నోరు మూసింది. యమున కళ్ళు తెరిచింది. సుందరం వికటంగా నవ్వుతున్నాడు. యమున పెనుగులాడి తప్పించుకుని కేకలు పెట్టింది. ఏమైంది? ఏం జరిగింది అంటూ దుర్గమ్మ లేచొచ్చింది. సుందరం పారిపోయాడు. యమున జరిగింది చెప్పింది. ఇంతలో ఎంత గండం తప్పింది అంది దుర్గమ్మ. పొద్దున్నే సరళ వచ్చింది. ఆ రాత్రి నిరుపమని సుందరం హత్య చేశాడు. ఆ సందడికి అంతా లేచి సుందరాన్ని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు అని చెప్పింది సరళ. ఆ తర్వాత కొద్ది రోజులకి యమున ప్రశాంత్ల వివాహం అతి నిరాడంబరంగా జరిగిపోయింది. సమాప్తం. వీడని మనసులు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.